రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజల ఆలోచన ఏమిటి? మీరు గమనించిన విషయాలు ఏమిటి? ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన లేదా కేసీఆర్ పరిపాలన అంతిమంగా ఒకే రకంగా దోపిడీ ఉంటుంది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన ఎట్లా ఉంది అంటే, తీర్మానం మల్లన్న తాను ఒక బీసీ తరఫున ఒక ప్రతినిధిగా చాలా బలంగా కనబడుతున్నట్లు మీడియా ద్వారా లేదా అతను ఉపన్యాసాలు కూడా కొన్ని ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎవరి ఉద్యమాల నుంచి స్ఫూర్తి పొంది ఎవరి పోరాటాలని ఎవరు మాట్లాడుతున్నారో తెలంగాణలో గమనించట్లేదా? మీరు అంటున్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో, తమిళనాడులో ప్రతి కులానికి ఒక పార్టీ ఉంది, వాళ్ళు చైతన్యంతో ఉన్నారండి. మరి మీరు 30-40 ఏళ్ళు పోరాటాలు సంఘాలు బట్టి మీరేం చేసినట్టు? 8 మందిని కమ్మ వాళ్ళు కారం చేళ్ళు చంపితే ఈ కమ్మ కమ్యూనిస్ట్ పార్టీలో ఏం చెప్పారో తెలుసా? మాది చెప్పలేదు. బహుశా మీరు మీ పార్టీ లైన్ వర్గీకరణకు నేను చూసిన దాదాపు మీరు చెప్పిందే షమీమ్ అఖ్తర్ కమిషన్ దాదాపు 1% మీరు అన్నారు. అటు ఇటు మాదిగలకు 10 అంటే 9, మాలలకు 4 అంటే 5 వచ్చింది. ఒక సామాజిక ఉద్యమ విజయం కదా అది. మాదిగ దండోరా ఓట్లు వేపించడం ద్వారా మోడీ 8 పార్లమెంట్లలో గెలవబట్టి 2000 సంవత్సరాల అమాయక అంటరాని మాదిగ ఓట్లతో మోడీని నిలబెట్టాలి, మాదిగ ఓట్లతోటి కాంగ్రెస్ నిలబెట్టాలి, మాదిగ ఓట్లని చంద్రబాబు నాయుడు అయిన నరహంతకుడు చంద్రబాబు నాయుడుకి ఎంచాలి. నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రాజ్యాధికారానికి సంబంధించిన చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో, వాట్సాప్లలో ఎస్సీ వర్గీకరణ, బీసీల రాజ్యాధికారం, ఇవి జరుగుతున్న చర్చ ఇది. ఈ చర్చ నిర్దిష్ట రూపం తీసుకొని ఒక ఆచరణలోకి వచ్చే అవకాశం ఉన్నదా? ఉంటే ఎవరి ద్వారా ఎట్లా? ఎస్సీ వర్గీకరణ తుదిఘట్టానికి వచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలి? ఎజెండా ఏమిటి? ఈ అంశాలు, వీటి గురించి మనం కొంత లోతుగా చర్చ చేద్దాం. ఈ అంశాల పట్ల ఒక పాదయాత్ర ద్వారా తెలంగాణలో ఇప్పటికే తిరిగి వచ్చి మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నారు, నడుస్తూ ఉన్నారు. మా భూమి పేరుతో, అంటే తమ భూమి తమ అనే ఒక సంకేతాత్మకంగా తిరుగుతుంది. ఈ రాజకీయాలపైన భవిష్యత్తు కార్యాచరణ, భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు రాజకీయాలు, వారి రాజకీయ ఆలోచన ఏమిటనే విషయం తెలుసుకుని మన దగ్గర ఆ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహారాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే భూషణ్. సార్, మీరు అంటే నిరంతరాయంగా పబ్లిక్లో తిరుగుతున్నారు. బహుశా మీకు ఎక్కువ తెలిసే అవకాశం ఉన్నది. నిష్పక్షపాతమైన సమాధానం నేను ఆశిస్తున్నా మీ నుంచి. 3 లేదా 4 నెలల కాలంలో రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజల ఆలోచన ఏమిటి? మీరు గమనించిన విషయాలు ఏమిటి? తర్వాత నేను మిగతా విషయాల్లోకి వస్తాను. నేను సహజంగా ప్రజలకి ఆలోచన స్వతంత్రంగా ఉండదు. ప్రజల్ని మార్చేటువంటి విప్లవకర శక్తులు, ప్రగతిశీల శక్తులే ప్రజలకి ఎప్పటికప్పటికి సత్యాన్ని ఆ దృష్టితో ప్రజలకి చూపించాలి నాయకత్వం. సహజంగా ప్రజలు తిండి కోసం, పొట్ట కోసం కూలీనాలి పని చేసుకొని అంత అన్నం మెతుకులు తెచ్చుకొని సాయంత్రాన్ని పడుకుంటారు కోట్ల మంది ప్రజలు. వాళ్లకు సామాజిక దృష్టిని, సామాజిక చైతన్యాన్ని, ప్రగతిశీల స్వభావాన్ని విప్లవకారులు, అభ్యుదయవాదులు ఆ ప్రజలకు నేర్పిస్తుండాలి. సహజంగా వారికి ఏమి ఉండదు. అయినా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన లేదా కేసీఆర్ పరిపాలన ఇవన్నీ డిఫరెంట్ ఏం కావు. ఇవన్నీ ఒకే రకమైనటువంటి అగ్రవర్ణ ఆధిపత్య, భూస్వామ్య, పెట్టుబడిదారి రాజకీయాలకు సంబంధించింది. కాకపోతే అంతిమంగా ఒకే రకంగా దోపిడీ ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన ఎట్లా ఉంది అంటే కేసీఆర్కి భిన్నంగా ఎందుకు ఉంటుంది? కేసీఆర్ని ఢీ కొట్టగలిగే అప్డేటెడ్గా రేవంత్ రెడ్డి అభివృద్ధి చెందాడంటే కేసీఆర్ లాంటి వాడే, రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాంటి వాడే. ఇంకా మాట చెప్పాలంటే కేసీఆర్కి ఇంకా ఆధునికంగా మారిన వ్యక్తిగా ఆలోచించాలి తప్ప కేసీఆర్కి భిన్నమైంది ఏం కాదు. అందరిది ఒకటే పరిపాలన. రేపు బీజేపీ కిషన్ రెడ్డి వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, లేదా కేసీఆర్ అయినా, ముగ్గురి పరిపాలన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల పట్ల ఒకే రకంగా ఉంటుందనేది
ప్రజల్లో విప్లవాన్ని సృష్టించే మాలాంటి వాళ్ళ అభిప్రాయం ఆ విధంగానే ఉంటుంది. మీరు ప్రజల్లో విప్లవాన్ని సృష్టించే క్రమంలో ఇప్పుడు 3 ఏళ్ళు అయిందా వరుసగా తిరుగుతూ 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా మీరు తిరుగుతూగా సార్ పాదయాత్ర తిరగడం వేరు, ప్రజల మధ్యలో తిరగడం. అవునండి, ప్రజల మధ్యలో తిరగడం ఎగ్జాక్ట్లీ కాదు కదా. అవును. ప్రజల మధ్యలో తిరుగుతున్న వారికి మీరు బోధించిన జ్ఞానము, మీరు చెప్పిన సత్యము అది ప్రజలను ప్రభావితం చేస్తుంది అని మీరు భావిస్తున్నారా? 100% ప్రభావితం చేసింది. వాస్తవానికి మీరు గమనించండి బుచ్చన్న గారు, తెలంగాణలో స్వరాజ్య పాదయాత్ర 3 ఏళ్ల క్రితం ప్రారంభించాం. 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రలో నేను మాట్లాడిన, సమాజాన్ని ప్రభావితం చేసిన చాకలోళ్ళకి తెలంగాణ రాజ్యంలో వాటా ఎంత, గౌండ్లోళ్ళకి తెలంగాణ రాజ్యంలో వాటా ఎంత, యాదవులకి తెలంగాణ రాజ్యంలో వాటా ఎంత, ముదిరాజుల వాటా ఎంత, అట్లా ఒక్కొక్క కులాన్ని అడ్రస్ చేస్తూ ఇది రిపబ్లిక్ కంట్రీ, భారత గణతంత్ర రాజ్యము. గణతంత్ర రాజ్యంలో ప్రతి కులానికి, వర్గానికి, పౌరుడికి సమానంగా రాజ్యంలో, భూమిలో, సంపదలో, అన్నింటిలో ప్రతి తలకి వాటా ఉండాలని ఆ నినాదంతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కులానికి వాటా ఎంత అని నాలాంటి వాడి స్వర సమరం చేయబట్టే ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఒక్కొక్క కులం బయటికి వచ్చి గర్జించి మా వాటా ఎంత అని మాట్లాడుతున్న చైతన్యానికి పునాది మా స్వరాజ్య పాదయాత్ర ఇచ్చింది కాదా? మీరు గమనించలేదా? అంతకుముందు కమ్యూనిస్టు పోరాటాలు, సాయుధ పోరాటాలు, లేదంటే జనరల్గా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు తప్ప ఒక్కొక్క మనిషికి వాటా ఎంత అన్న యుద్ధం జరిగింది మాలాంటి పాదయాత్రల ద్వారా కాదండి. అంటే వర్గ పోరాటంలో మీరు చెప్పిన సూత్రం అంతర్సూతంగా లేదంటారా? వర్గ పోరాటము, కమ్యూనిస్టు పార్టీలు చెప్పిన పోరాటము, శ్రామిక సమాజము వర్సెస్ ఫ్యూడలిస్టిక్ సమాజంగా గీత గీసి వాళ్ళు ఒక యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో చివరికి శ్రామిక వర్గాల తరఫున కూడా అగ్రవర్ణ భూస్వామి శక్తులు వచ్చే నాయకత్వం వహించినాయి తప్ప అది అణగారిన కులాల అంబేద్కర్, ఫూలే, కాన్షీరామ్ ఇచ్చిన ప్రాతిపదిక చైతన్య పోరాటం కాదు కదా. అది వేరు, ఈ పోరాటం వేరు కదా. ఒక చాకలోళ్ళ వాటా ఎంత అని సిపిఐ, సిపిఎం నక్సలైట్లు అడిగారా? ఒక మంగళోళ్ళ వాటా ఎంత అని సిపిఐ, సిపిఎం నక్సలైట్లు అడిగారా? ఒక విశ్వబ్రాహ్మణుడి వాటా ఎంత అని అడిగారా? యాదవులు, ముదిరాజులు వాటా అడిగారా? గౌండ్ల వాటా అడిగారా? అంతా మనం అనుకున్నప్పుడు మళ్ళీ విభజన ఎందుకు దాంట్లో? అంతా పేదవాళ్ళు అనుకున్నప్పుడు అదంతా ఉండదు కదా. అసలు పేదవాళ్ళకి నాయకత్వం ఇచ్చింది అణగారిన వర్గాల కాదు కదా. కమ్యూనిస్టు పార్టీలు, నక్సలైట్ పార్టీల వర్గానికి నాయకత్వం వహించింది అగ్రవర్ణాలే కదా. నాయకత్వం ఎక్కడ వహించారు? నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. అంటే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నడిచిన వాళ్ళు బహుశా మన దేశంలో భారత రాజ్యాంగం మీద విస్తృతంగా మాట్లాడిన బహుశా మొదటి వ్యక్తి నాయకులు మీరే అయి ఉండొచ్చు బహుశా. కానీ ఇవాళ భారత పార్లమెంటులో ఎంపీలు రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసింది, బహుశా మీరు చూసి ఉంటారు. కానీ ఇంత ప్రభావితం చేసిన అంశాన్ని చేసింది తామని మీరు చెప్పుకోలేకపోయింది కదా. ఇది వైఫల్యం అంగీకరిస్తారా? చెప్పుకోలేను. నేను ఎట్లా చెప్పుకోగలను? భారత రాజ్యాంగం ఇప్పుడు కంచయ్యలయ్య గారు ఉన్నారు, ఉదాహరణకి మాట చెప్తున్నా. కంచయ్యలయ్య గారికి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని 3 సంవత్సరాలు తెలంగాణలో పోరాటం చేస్తున్న విశారదను కనిపించలేదు. కానీ రాహుల్ గాంధీ పుస్తకం పట్టుకోగానే అక్కడ చేరిండు మనిషి. ఉదాహరణకు చెప్తున్నా. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ వాదులు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుంటేనేమో అభినందించడానికి ఢిల్లీ ఉరికిన 2,000 కిలోమీటర్లు. కానీ ఇంటి పక్కన నిలబడి నేను తెలంగాణ గడ్డ మీద రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగం ఏమి చెబుతుంది, దాని ఆత్మ ఏమి గర్జిస్తుంది అని కాన్స్టిట్యూషన్ సోల్ని 3 కోట్ల మంది ప్రజల సోల్లోకి పంపించాను నేను. కాన్స్టిట్యూషన్ సోల్ని నేనేమో ఇక్కడ వీళ్ళకి కనిపించలే. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోగానే అక్కడికి పోయారు. కారణం ఏంటంటారు? 7 years బ్యాక్ 2017లో ఒక జర్నలిస్టుగా తెలంగాణలో గడ్డ మీద ఒక సీనియర్ జర్నలిస్టు, ఢిల్లీలో ప్రతినిధిగా పనిచేసిన ఒక బుచ్చన్న, నేను రాజ్యాంగ రథయాత్ర ప్రారంభించిన వనపర్తి సభకి మీరు అతిథిగా అటెండ్ అయ్యారు. ఆ రోజు ఒక జర్నలిస్టుగా, ఒక సంఘీభావంగా మీరు ఆ రోజు సభలో ఉన్నారు. అంటే దాదాపు ఎంతకాలం అయింది? 8 సంవత్సరాల క్రితం. రాహుల్ గాంధీ పట్టుకున్నది ఎప్పుడు? రాజ్యాంగం మొన్న. అంటే రాజ్యాంగంలో ఉన్న ఆత్మ ఏం చెప్తుంది అని అంటే 3 విషయాలు చెప్తుంది. ఈ దేశ సంపదని ప్రతి పౌరుడికి సమానంగా పంచాలి అని సమానత్వ ప్రాతిపదికన చెబుతుంది. అది రిపబ్లిక్ కంట్రీకి, రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్కి బేసిక్ ఫండమెంటల్ పాయింట్. నెంబర్ 2, భారతదేశంలో ఉన్నటువంటి సంపదని పంచడంతో పాటు ప్రతి పౌరుడి మీద స్వేచ్ఛ, ఎవడి ఆధిపత్యం ఉండకూడదు.
పౌరుడికి మధ్య ఫ్రాటర్నిటీ ఉండాలి, న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి, సోషలిస్ట్ సామాజికంగా ఆర్థికంగా సమసంపద న్యాయం జరగాలి అని రాజ్యాంగం చెప్తున్న ఆ మూల సూత్రాన్ని ప్రతి పౌరుడికి తెలియజెప్పడం జరిగింది. అప్పటి వరకు రాజ్యాంగానికి మనకి సంబంధం ఏంది అన్నట్టుగా ఉంటే సమాజం. వీరెందుకు మీ గురించి చెప్పలేదు, అక్కడ పోయి చెప్పగలిగినప్పుడు ఇక్కడ మిమ్మల్ని విస్మరించడానికి గల కారణం ఏమై ఉండవచ్చు? మీలో మా లోపం కాదు సార్. మరి ఇప్పుడు ఏంది- నేను రాహుల్ గాంధీ అంత గొప్ప వ్యక్తిని కాదు కదా. నేను వజ్రాల వ్యాపారం చేసి వేల ఎకరాల జమీందారీ కుటుంబం అయినటువంటి మోతీలాల్ నెహ్రూ కొడుకు నెహ్రూ గారి కూతురు ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ. వాళ్ళ నేపథ్యం ఎక్కడ, నా నేపథ్యం ఎక్కడ? నేను ఒక మాదిగ కులస్తుడిని. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరి తరఫున పేదల తరఫున యుద్ధం చేసేవాడిని నేను కనిపించలేదు. రాహుల్ గాంధీ అనేటువంటి ఒక రాజకుటుంబం నుంచి వచ్చినటువంటి రాజకుమారుడు రాజ్యాంగం పట్టుకుంటేనేమో దేశం అంతా కదిలిద్ది. ఈరోజు ఇన్ని వేల కిలోమీటర్లు రాజ్యాంగంలో ఏం చెబుతుంది అని తెలంగాణలో ప్రతి పౌరుడికి వివరించి తెలంగాణ సంపదని ప్రతి పౌరుడికి పంచాలని సింహనాదం చేసుకుంటా ప్రయాణం చేసిన మనిషిని మాత్రం వీళ్ళకని. అయినా ఈరోజు తెలంగాణలో మా పాదయాత్ర ద్వారా, స్వరాజ్య పాదయాత్ర ద్వారా, రేపు మార్చి నుంచి జరగబోయే మా భూమి పాదయాత్ర ద్వారా, అంతకుముందు జరిగిన 5,000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా టోటలీ 7 ఇయర్స్ కాన్స్టిట్యూషన్ పట్టుకొనే ఉద్యమం జరిగింది. తద్వారా ఏర్పడింది ఈరోజు తెలంగాణలో ప్రతి కులం మా వాటా ఎంత అని ప్రతి కులం ఒక చైతన్య స్ఫూర్తితో ఈరోజు తెలంగాణలో గర్జించడానికి ప్రధాన కారణం మీ మైక్ టీవీ ద్వారా బుచ్చన్న ఆధ్వర్యంలో నేను సెలవిచ్చేది మా రాజ్యాంగం పట్టుకున్న యాత్ర ద్వారానే అని సగర్వంగా ప్రకటిస్తాను. ఈ మధ్య బహుశా బీసీలది ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. మరి మీరు వాస్తవానికి నేను విన్న స్లోగను చూసింది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అని రాసేవాళ్ళు గోడల మీద. మీరేం చేసిండ్రు? ఎవరెంతో వారెంతో అంటే అలా బీసీ ఎస్సీ అంటే వాళ్ళు ఎక్కువ కదా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు న్యాయబద్ధంగా ఉంది. మరి అంత పెద్ద సభ జరిగితే మీరు ఎక్కడ, మీ వాయిస్ నాకు వినపడలేదు. అది ఎక్కడ హైదరాబాద్లో తెలంగాణలో జరిగింది రీసెంట్గా. ఏం సభ అది? రాజ్యాధికారం, బీసీలకే అధికారం, రాబోయే కాలం బీసీలదే. కొంతమంది దళిత నాయకులు వెళ్ళి మాట్లాడిండ్రు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళి మాట్లాడిండ్రు. అక్కడ మీరు బీసీలకు అధికారం కావాలని చెప్పి మీరు ఇందాక మాట ప్రారంభంలో మాట అన్నారు, విప్లవకరమైన ఆలోచన ప్రజలకు ఇచ్చేవాళ్ళు మీలాంటి వాళ్ళు అన్నారు. మరి విప్లవకరమైన ఆలోచన మీరు 7-8 ఏళ్ళకెళ్ళి ఇస్తున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు సభకు ఆహ్వానించాలి? ఏమిటి రీజన్? అంటే ఒక సభకి ఆహ్వానించకపోవడం అనే ప్రాతిపదికన మనిషి యొక్క పోరాట విలువలను చూడకూడదు కదా. ఆ సభ పెట్టినటువంటి ఆర్గనైజ్ చేసిన వ్యక్తులు ఎవరు, ఆ సభలో నడిపించినటువంటి శక్తులు ఎవరు, దాని మీద ఆధారపడి ఉంటుంది మా ఆహ్వానం. కొన్నాళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు. అవును, కావచ్చు, 100% కావచ్చు. కానీ ఆ నిర్వహణ శక్తులు ఎవరు, వాళ్ళ లక్ష్యాన్ని బట్టి వాళ్ళ ప్రయాణాన్ని బట్టి మాలాంటి వాళ్ళకు వచ్చే ఆహ్వానం ఆధారపడి ఉంటుంది. అందుకనే ఆహ్వానం ప్రాతిపదికన మా పోరాటాన్ని చూడొద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తీన్మార్ మల్లన్న తను ఒక బీసీ తరఫున ఒక ప్రతినిధిగా చాలా బలంగా కనబడుతున్నట్లు మీడియా ద్వారా లేదా అతను ఉపన్యాసాలు కూడా కొన్ని ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎవరి ఉద్యమాల నుంచి స్ఫూర్తి పొంది ఎవరి పోరాటాలని ఎవరు మాట్లాడుతున్నారో తెలంగాణలో గమనించట్లేదా? మీరు అంటున్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫ్రేమ్ చేసింది ఎవరు? బీజేపీ ఫ్రేమ్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ ఎక్కడ ఉంది? బీజేపీలో ఉంది. దాన్ని అమలు చేస్తున్నది ఎవరు? ఈరోజు రేవంత్ రెడ్డి. అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పుడు ఎవరున్నారు? నువ్వు చెప్పినటువంటి ఆ క్యారెక్టరే, ఆ పేరుని కూడా నేను ఉచ్చరించదలుచుకోలే. ఆ పేరే ఈరోజు మళ్ళా అంటే ఈబీసీ ఫ్రేమ్ చేసి రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంట్లో తెచ్చిన బీజేపీలో పోతాడు, అదే చట్టాన్ని అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తాడు. బీసీ వాదం అని 50 అసెంబ్లీలలో రెడ్లు పోటీ చేస్తుంటే వేల ఎకరాల భూస్వామ్య పెట్టుబడిదారులు సమాజం మీద బీసీల నెత్తురు దాగుతున్నటువంటి అగ్రవర్ణ ఎంపీలకి ఎమ్మెల్యేకి ఎన్నికల్లో ప్రచారం చేసేవాడు బీసీ వాదం నడిపిస్తాడా? అది నమ్మదగ్గ విషయమేనా? బీసీ వాదం అంటే ఏ రకంగా ఉండాలి? అది అగ్నిలాగా సమానంగా ఉండాలి, అగ్నితో సమానంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులు బీహార్లో యూపీలో తిరిగితే ఏం చేస్తారో తెలుసా? అంటే 24 గంటలు బీసీ వాదం మాట్లాడటం, అగ్రవర్ణాలు రెడ్లు పోటీ చేసే కాడికి పోయి మళ్ళీ రెడ్డికి ఓట్లు ఏమనడం. అప్పుడు బీసీలను ఏం చేసినట్టు? దాని అర్థం ఏంటి? అది బీసీ వాదం అంటారా ఎవరన్నా? ఆయన వాళ్ళ ఓట్లే వద్దంటాడు కదా, రెడ్ల ఓట్లే వద్దని అంటున్నారు. ఎవరు ఆ మాట చెప్పింది? మేము
మునుగోడు అసెంబ్లీలో రెడ్ల ఓట్లు వద్దు, మాకు రెడ్ల ఓట్లు వద్దు, బీసీల ఎస్సీ ఎస్టీల ఓట్లు మీకు వద్దని చెప్పగలిగే దమ్ముందా అని మాట్లాడింది నేను. నాకు మీడియా వైడ్ తక్కువ రావచ్చు, ఆయనకు వైడ్ రావచ్చు. ఆ మాట చెప్పింది మునుగోడులో మేము చెప్పినాం. ఆ మాట ఒకళ్ళ మాటలు ఒకళ్ళు చెప్పుకొని చెప్పడం కాదు కదా. అందుకని మనం ఏమంటున్నాం అంటే మీకు చెప్పదలుచుకున్నది ఇప్పుడు మా ధర్మ సమాజ్ పార్టీ ప్యూర్ ఎసెన్స్, కాన్స్టిట్యూషన్ సోల్, కాన్షీరామ్ గారి యుద్ధం, జ్యోతిరావు ఫూలే ఫిలాసఫీ, డాక్టర్ అంబేద్కర్ ఫిలాసఫీ, ఈ ఫిలాసఫీ యొక్క ప్యూర్ ఎసెన్స్ తోటి పోతున్న ఏకైక రాజకీయ పార్టీగా మేము ఉన్నాం. అలాంటి వ్యక్తులము వాళ్ళకి ఎట్లా మేము మ్యాచ్ అవుతాం? మేము ఎట్లా మ్యాచ్ అవుతాం సాబ్? మొన్నటి మీటింగ్లో ఆ మీటింగ్లో వచ్చినటువంటి వాళ్ళకి మేము ఇంత ప్యూర్గా పోరాడేటువంటి వాళ్ళకి మేము ఎట్లా మ్యాచ్ అవుతాం? అంటే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ అనుకున్నప్పుడు మరి మీలాంటి వాళ్ళ ప్రవాహాన్ని కలుపుకోవాలి కదా, కలుపుకునే ప్రయత్నం ఎటువైపు జరగాలి కదా. మరి సరిగా అది వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. కానీ నేనంటున్నా బీసీ వాదం అంటే ఇప్పుడు కేరళలో ఒక బీసీ వాదం ఉంది. నారాయణ గురు స్ఫూర్తిగా వచ్చినటువంటి వాదం అది. అది ఎంత నికార్సుగా పోరాటం చేస్తుంది. తమిళనాడులో బీసీ వాదం ఉంది. అది ఎప్పటి నుంచి ఉందో తెలుసా? మనకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాయుధ పోరాటం అని మొదలుపెట్టడానికి ముందు తెలంగాణలో సాయుధ పోరాటం అని ప్రారంభించినప్పుడు తమిళనాడులో బీసీ ఉద్యమం మొదలైంది. అంటే బీసీ అంటే అణగారిన వర్గాలు. చూసిండ్రా? ఇక్కడేమో మన చేతులకి కడుపులో పేగులు లేని సాగలాయనకి తుపాకీ ఇచ్చినప్పుడు, కడుపులో తిండి లేని, ఒంటి మీద బట్టలేని మాదిగానికి ఒక కర్ర, ఒక తుపాకీ ఇచ్చి సాయుధ పోరాటం అని మనల్ని రెచ్చగొడితే, అక్కడ తమిళనాడులో తమ గ్రామాన్ని ఎవడు పరిపాలిస్తున్నాడో, ఏ పురోహితుడో, ఏ కరణమో, ఎవరి బ్రాహ్మణీయ శక్తుల ఆధిపత్యంలో గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్య శక్తుల మీద ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు స్వాతంత్రానికి ముందు, అంటే నువ్వు ఈడ గన్ను పట్టుకున్నప్పుడు తమిళనాడులో బీసీ ఉద్యమం ప్రారంభమైంది పెరియార్ రామస్వామి నాయకత్వంలో. అంతకన్నా కొంచెం ముందుగా అక్కడ లెగసీ ప్రారంభమైన బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమం, అగ్రవర్ణ శక్తుల మీద ప్రారంభమైన సామాజిక పోరాటం చివరికి అన్నాదురై ముఖ్యమంత్రి నుంచి కరుణానిధి ముఖ్యమంత్రి మీదుగా, రామచంద్రన్ ముఖ్యమంత్రి మీదుగా ఆ రోజు బీసీ ఉద్యమం వచ్చి ఇవాళ తమిళనాడులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎస్సీలకి ఒక రాజకీయ పార్టీ ఉంది బీసీలని కలుపుకుంటూ, బీసీలకి రాజకీయ పార్టీలు 12 రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎస్సీలని కలుపుకుంటూ, అట్లా బీసీ ఎస్సీ ఎస్టీలు అగ్రవర్ణ పార్టీలలో ఉండకుండా స్వతంత్ర ఆత్మగౌరవ వెన్నెముకతో అగ్రవర్ణాలతో యుద్ధం చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీలు రాజకీయ వేదికలను పెట్టి ఈరోజు పవర్లోకి వచ్చి భారతదేశంలోనే 69% దాదాపు 70% రిజర్వేషన్స్ని అక్కడ తయారు చేసుకొని పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టించుకొని ఈరోజు ఇండియాలో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్కి మోడల్ స్టేట్ ఈరోజు తమిళనాడు అయింది. వాస్తవానికి బుచ్చయ్య గారు, తెలంగాణలో తమిళనాడు కన్నా బీసీ ఎస్సీ ఎస్టీల శాతం ఎక్కువ. భారతదేశంలో అత్యధికంగా తక్కువ శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎక్కడో తెలుసా? తెలంగాణలో మాత్రమే. 7 to 9 ఆర్ 8 to 10% మధ్యలో మాత్రమే ఇక్కడ అగ్రవర్ణాలు ఉన్నారు. తమిళనాడులో ఆ శాతం 15% పైన ఉన్నారు అగ్రవర్ణాలు. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కావాల్సింది ఎక్కడ? అర్జెంటుగా భారతదేశంలో యుద్ధ ప్రాతిపదికన బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన పెంచాల్సింది తెలంగాణలో. ఇది ఎప్పుడు జరగాల్సి ఉండే? ఏనాడు జరగాలి? తెలంగాణలో 50 ఏళ్ల క్రితం జరగాలి. తమిళనాడు కన్నా ముందు జరగాలి. తమిళనాడులో బీసీ ఎస్సీ ఎస్టీల యుద్ధం ప్రారంభమైతే తెలంగాణలో సాయుధ పోరాటం, కమ్యూనిస్టు పోరాటాలు, కుల సంఘాల పోరాటాలు ఇవి చివరిదాకా జరిగింది. అంటే శ్రీశ్రీ ఒక మాట, పదండి ముందుకు పోదాం పైకి, మరో ప్రపంచం అని మొత్తం సమాజాన్నే మార్చాలనే ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు కదా. అన్నిటికన్నా పిటి ఏంటంటే బుచ్చన్న గారు, రష్యాలో రాజ్యం వచ్చింది స్టాలిన్ నాయకత్వంలో. ఆ జెండా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో వచ్చారు. ఆ జెండా భారతదేశానికి వచ్చింది. డాంగే నాయకత్వంలోనో ఎవరిది నాయకత్వంలో వచ్చింది. ఎంఎన్ రాయ్ ఎవరో వచ్చారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమ్మ బ్రాహ్మణ శక్తులు కూడా పోయి ఆ జెండా తీసుకొని వచ్చారు. వీళ్ళు ఆ జెండా తీసుకొని రష్యాలాగా రాజ్యాన్ని స్థాపిస్తారా? రష్యా నుంచి స్టాలిన్ నాయకత్వంలో, మార్క్సిస్ట్ ఫిలాసఫీలో, లెనిన్ వర్క్ స్టైల్లో, స్టాలిన్ నాయకత్వంలో రష్యాలో కార్మిక రాజ్యం ఏర్పడితే ఆ జెండాను తీసుకొని వచ్చిన వాళ్ళు
ఆ జెండా స్ఫూర్తితో రాజ్యాన్ని నిర్మాణం చేస్తారా? ఆ కమ్యూనిస్ట్ పార్టీ పేదల కథలు రాసుకుంటూ వాటిని సినిమాలు తీయాలని మద్రాసు పోతారా? ఇంతకన్నా పిట్టి ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? కమ్యూనిస్ట్ పార్టీ జెండా తెచ్చుకున్న ప్రతి రాష్ట్రంలో రాజ్యం కోసం పోరాడిండి ఎవడైనా. కానీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిరో తెలుసా? కమ్యూనిస్టు పార్టీ స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి కమ్యూనిస్టు పార్టీ పేదల కథల్ని రాసి సినిమా ఫీల్డ్లో సెటిల్ అయినారు. రాజ్యం తేలే వీళ్ళు. రాఘవేంద్రరావు తండ్రి తాతినేని ప్రకాశరావు నుంచి మొదలు పెడితే గూడవల్లి రామబ్రహ్మం, ఆ తర్వాత రాజారావు, ఎవరైతే గరికపాటి రాజారావు, వీళ్ళందరూ కలిసి ఎల్వి ప్రసాదు, తిలకు, ఇంత మహానుభావులంతా కలిసి మద్రాసు పోయి మద్రాసులో ఏం చేశారు వీళ్ళు? రాజ్యాన్ని నిర్మించమని స్టాలిన్ జెండా తీసుకొని ఇక్కడికి వస్తే రాజ్యాన్ని నిర్మించకుండా సినిమా ఫీల్డ్లో కథలు రాసి పేదలు భూస్వాములు, పేదలు రైతులు అనే కథలు రాసుకుంటా పేద కుటుంబాల కథలు రాసి 90% పేదల కూలీనాలి పనిచేసే పైసలతో సినిమాలు నిర్మించారు. ఆ సినిమాలలో శ్రీశ్రీ, ఆరుద్ర, దేవులపల్లి కృష్ణశాస్త్రి అభ్యుదయవాదులుగా మనందరికీ కవులకు కనిపించారు. ఈ ముగ్గురు తమిళనాడులో జరిగినటువంటి బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం మీద తమిళనాడులో 1950కి ముందు జరిగిన యుద్ధంలో ఈ ముగ్గురు పాల్గొన్నారా? ఒక కవిత రాసినరా వాళ్ళ కోసం? వాళ్ళ ప్రొటెస్ట్లో ఒకరోజు పాల్గొన్నారా? శ్రీశ్రీ కళ్ళ ముందే తమిళనాడులో అంత పెద్ద బ్రాహ్మణీయ భావజాలం మీద యుద్ధం జరుగుతుంటే శ్రీశ్రీ పాల్గొన్నాడా? ఆరుద్ర గారు పాల్గొన్నారా? దేవులపల్లి పాల్గొన్నారా? ఆ ముగ్గురు కలిసి తెలంగాణలో ఉన్న దాశరథి రంగాచార్యని పట్టుకుపోయారు. దాశరథితోటి కూడా సినిమా. ఇక్కడ దాశరథి కమ్యూనిస్టు పార్టీ గురించి చెప్పినోడిని మనం కమ్యూనిస్టు పార్టీల గురించి తిరగొద్దా, వచ్చి అయ్యే మాటల్ని నువ్వు సినిమా పాటలు రాసుకొని ఒక బ్రాహ్మణుని తీసుకుపోయి తెలంగాణలో దాశరథి తీసుకుపోయి ఆంధ్రాలో నుంచి మెడ్రాస్ తీసుకుపోయి సినిమా పాటలు రాయించే పనిలో ఉన్నారు. అంటే కమ్మ బ్రాహ్మణులు ఇద్దరూ కలిసి కమ్యూనిస్టు పార్టీ రాజ్యాన్ని నిర్మాణం చేయకుండా సాయుధ పోరాటాలు గీత పోరాటాలు తెలంగాణ వాడికి రెచ్చగొట్టి సినిమా కథలు రాసుకుంటూ కూర్చున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఎందుకు ఈ డెప్త్గా విషయాలు చెప్తున్నంటే, భారతదేశంలో అత్యధికంగా బీసీ ఎస్సీ ఎస్టీలు 93% ఉన్నది తెలంగాణలో. 93% ఉన్న ఈ పేద కడుపుల పేగులు తిండి లేని, ఒంటి మీద బట్ట లేని, వంగిపోయిన ఎముకల గూడుతో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు భారతదేశంలో ఇంత పెద్ద రెడ్డి వెలమ కరణం ఫ్యూడల్స్ కింద ఇంత బానిసలుగా ఉన్నది చైనా కూడా లేరు. అంత పెద్ద భూస్వామ్య వ్యవస్థ తెలంగాణలో ఉంది అని ప్రపంచమే విశ్లేషించింది. అలాంటి బానిసలకి ఇంత సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలలో చేరి బలైపోయి మరణించేదాకానే తీసుకొచ్చారు. కానీ తమిళనాడులో 50కి ముందు బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమం జరిగితే ఆ ఉద్యమ వాసన ఇక్కడ రానియలేదు. తెలంగాణలో పక్కనున్న మహారాష్ట్రలో అంబేద్కర్ ఉద్యమం 1950కి ముందు ఎప్పుడు 36లో నుంచి మొదలు పెడితే 24లో మహారాష్ట్రలో జరిగిన బీసీ ఎస్సీ ఎస్టీ విముక్తి ఉద్యమము నాందేడ్ దాటి షోలాపూర్ దాటి మన తెలంగాణలోకి రాలేదు. పక్కన ఉన్నటువంటి తమిళనాడులో జరిగినటువంటి బ్రాహ్మణీయ ఆధిపత్యం మీద జరిగిన యుద్ధం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి రాలేదు. ఎంత పెద్ద కుట్ర అంటే నేను అనేది ఏంటంటే బుచ్చన్న గారు కుట్ర అంటే తెలిసి చేసిన పనే ఇది. నేనేమన్నానంటే బుచ్చన్న గారు కుట్ర అంటేనే అది కదా, కాన్స్పిరసీ అంటే అదే. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమం తెలంగాణలో నేను అనేది నా పాయింట్ని క్యాచ్ చేయాలి. మీరు ఏనాడో బీసీ ఎస్సీ ఎస్టీలు తమ రిజర్వేషన్లని, తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని, గ్రామాలలో తమ యొక్క భూమిని, సంపదని, మానవ గౌరవాన్ని, రాజకీయ ప్రాతినిధ్యాన్ని, పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని, అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలు 50-70 ఏళ్ల క్రితమే ఆ చైతన్యంతో పెంచుకొని ఆస్తిలో రాజకీయంలో వాటాని పంచుకోవలసిన తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలు తెలంగాణలో ఆ పని చేయకుండా, ఏమాత్రం ఆ పని చేయకుండా సాయుధ పోరాటంతో భూస్వాముల మీద సాయుధ పోరాటమని, తెలంగాణ ఉద్యమం అని, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం అని, ఆంధ్రాతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని బీసీ ఎస్సీ ఎస్టీలు 4 ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ బీసీ ఎస్సీ ఎస్టీల రాజకీయ చట్టసభల ప్రాతినిధ్యం కానీ, బీసీ రిజర్వేషన్లు కానీ, బీసీ జనాభాని పెంచుకునే గణాంకాలు కానీ ఈ ఉద్యమంలో ఎప్పుడు వచ్చారంటున్నాను. నా పాయింట్ ఏంటంటే
ఈ ఉద్యమంలో వచ్చింది ఈ 7-8 సంవత్సరాల దశాబ్ద కాలం నుంచి. నాకు ఒక మేము రాజ్యాంగం మాట్లాడుతున్నారు కదా, మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి అదే నేనేమంటానంటే తెలంగాణలో ఈ మధ్య వెళ్ళి విరిసిన చైతన్యమే తప్ప ఇది అంతకుముందు ఒక నామమాత్ర రేఖామాత్రంగా ఉండదు ఉన్నది కదా. అదే నేను అంటున్నా, తమిళనాడులో 70 ఏళ్ల క్రితం మొదలైన బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమం, నా పాయింట్ని మీరు మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయాలి సార్, నేను ఈ సందర్భంగా అంటాను. తమిళనాడులో 1940కి ముందు బ్రిటిష్ వాళ్ళ మీదనే పోరాటం మొదలైంది. మా బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యంలో వాటా ఎంత, రాజకీయ ప్రాతినిధ్యంలో వాటా ఎంత అని ఏనాడు బ్రిటిష్ టైంలో, అక్కడ ఉన్నటువంటి టైంలో యుద్ధం మొదలైంది. రైలు పట్టాల మీద తమిళనాడులో మొదటిసారిగా వేసిన బ్రిటిష్ వాడు వేసిన రైలు పట్టాల మీద బీసీ ఎస్సీ ఎస్టీలు అడ్డంగా కూర్చొని మా రిజర్వేషన్ల సంగతి ఏంది అని 1940కి ముందు పోరాటం తమిళనాడులో ప్రారంభమైతే 1925 నుంచి మహారాష్ట్రలో ప్రారంభమైతే తెలంగాణలో ఈ ఊసు ఎందుకు రాలేదు ఇక్కడ? కానీ ఒక మాట, నాకు ఇది మీ సమాధానం చెప్పండి. 1985లో కారంచేడు దళిత ఉద్యమం వచ్చింది. మాదిగాకుల దండోరు వచ్చి 30 ఏళ్ళు పోరాటం చేసింది. ధర్మ సమాజ్ పార్టీ మీరు పార్టీగా నిన్న మొన్న వచ్చినప్పటికీ మీరు ఒక 8 ఏళ్ళ ప్రయాసం ఉన్నది. మీరు ఇందాక ఓ మాట అన్నారు, తమిళనాడులో ప్రతి కులానికి ఓ పార్టీ ఉంది, వాళ్ళు చైతన్యంతో ఉన్నారని. మరి మీరు 30-40 ఏళ్ళు పోరాటాలు సంఘాలు బట్టి మీరేం చేసినట్లు? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కారంచేడులో దళితుల మీద దాడులు జరిగి 8 మందిని చంపితే, 8 మందిని కమ్మ వాళ్ళు కారంచేడులో చంపితే ఈ కమ్మ కమ్యూనిస్ట్ పార్టీలో ఏం చెప్పారో తెలుసా? భూస్వాములకి కార్మికులకి మధ్య గొడవలైనవి అన్నారు. విశ్లేషణ అట్ట చేస్తారు ఎవడన్నా? భూస్వాములట కార్మిక వర్గం మీద దాడి చేసిరట, కమ్మవాళ్ళు మాదిగల మీద దాడి చేసి చంపిర్రు అన్నట్లే కమ్యూనిస్టులు. ఎందుకు? కమ్మవాళ్ళు మాదిగల మీద దాడి చేసిర్రన్న నిర్వచనం ఇస్తే రాష్ట్రం బగ్గునని కమ్మల మీదికి అగ్రవర్ణాల మీదికి మాలా మాదిగలు యుద్ధం ప్రారంభిస్తారని దాన్ని అట్లా నిర్వహిస్తారు. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఈ సందర్భంగా మనం ఫిలసాఫికల్గా పోయిన విషయానికి వద్దాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కమ్యూనిస్టు పార్టీలు కుల చైతన్యం రానియలేదు, అగ్రవర్ణాల మీద అణగారిన కులాలు తిరుగుబాటు చేసే చైతన్యం రానియకుండా అగ్రవర్ణాలే శ్రామిక వర్గానికి నాయకత్వం వహించి ఇది మరుగున పరిచారు. ఇది వాస్తవం. సరే, ఇప్పుడు రియలైజ్ అవుతున్నారని వస్తే చాలా సంతోషం. ఆ రియలైజేషన్లో జాన్ వెస్లీని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టడం కూడా అభినందన విషయం. ఈ సందర్భంగా అవసరమైతే దాని గురించి తర్వాత మాట్లాడతాం. అయితే నేనేమంటున్నానంటే, కారంచేడులో జరిగినా, చుండూరులో జరిగినా, లేదంటే మాలాంటి ధర్మ సమాజ్ పార్టీ రాజ్యాంగం పట్టుకున్నా, ఇక్కడ ఏమైనా దళితుల మీద దాడులు జరిగినా, ఆర్ కృష్ణయ్య అన్న లాంటి వాళ్ళు, జాదుల వాళ్ళు కొంత బీసీ ఉద్యమం చేసినా, ఇవన్నీ మేము స్వతంత్రంగా అరే ఇక్కడ కుట్ర జరుగుతుందే, ఎవరు వర్గ పోరాటం, సాయుధ పోరాటం, నక్సలైటు, కమ్యూనిస్టులే అంటున్నారు తప్ప అణగారిన వర్గాలు ఎత్తుకోవాల్సిన జెండా ఇది కదా. ఫూలే అంబేద్కర్లు మహారాష్ట్రలో చేసిన ఉద్యమం ఇది కదా. సాహు మహారాజ్ ఉద్యమం మహారాష్ట్రలో చేసిన ఉద్యమం ఇది కదా. 1994 వరకు జ్యోతిరావు ఫూలే బొమ్మ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ కాలేదు, తెలుసా మీకు? ఆనాడు బొజ్జా తారకం వాళ్ళందరూ కలిసి అంబేద్కర్ని ఫూలేని, సావిత్రిబాయి ఫూలేని వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేంతవరకు దిక్కు మొక్కు లేకుండా అయిపోయింది. అంటే ఎంత భయంకరమైన కుట్ర జరిగింది. గురజాడ ఇక్కడికి వస్తాడు, కందుకూరు వీరేశలింగం వస్తాడు, కానీ జ్యోతిరావు ఫూలే మాత్రం రాడా. ఏం కుట్ర బుచ్చన్న గారు ఇది? ఇది మామూలు కుట్ర కాదా? నేను ఈ లెగసీ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక సత్యం అమలై సత్యం మైదానంకి వచ్చి సత్యం అసత్యం మీద యుద్ధం చేసేంత వరకు, భూమి ఆకాశాలు బద్దలయ్యేంత వరకు మాట్లాడుతూనే ఉంటా అంటారండి. 100 ఏళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఐసీయూలో ఉన్నది. మీరు 40 ఏళ్ళ ఉద్యమాలు చేయబట్టి ఇంకొక 60 ఏళ్ళు బ్యాక్ ఉంది, అంతేనా సత్యం రావడానికి? చాలా తప్పు. ఎందుకు అనంటే, అణగారిన వర్గాలకి ఏమీ లేదు ఇక్కడ. ఒక మీడియా లేదు, ఒక బూడిద లేదు, ఏమీ లేదు. వీళ్ళు ఇప్పుడిప్పుడు స్వతంత్రంగా పోరాటం. కాన్షీరామ్ గారు భారతదేశంలో అధికారం ప్రయాణానికి దిశగా ప్రయాణం చేసిండు. కాన్షీరామ్ గారు రాజ్యం మీద ప్రధానమంత్రి పీఠం మీద కూర్చొనే స్థాయికి పోతున్న క్రమంలో ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఆయనతో నేను ప్రయాణం చేస్తున్న నాలాంటి వాళ్ళు మరికొంతమంది, ఆయన పోయేసరికి మాకు దారి లేదు. ఆయన చనిపోయినాక 2010లో 6లో చనిపోతే 2009-10లో ఏ దిక్కు లేక ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని ఉత్తర భారతదేశ నమూనాలో అక్కడ యాదవులు ఎట్లా చైతన్యమయ్యారు, అక్కడ మాదిగలు ఎట్లా చైతన్యమయ్యారు, భారతదేశంలో అతిపెద్ద రాజకీయ యుద్ధం చేయగలిగే కేపబిలిటీ ఉన్నటువంటి ఇండియాలో
భారతదేశంలోనే అతిపెద్ద యుద్ధ జాతి యాదవ జాతి. అలాంటి యాదవ జాతిని ఉత్తర భారతదేశంలో ఎట్లా తయారు చేశారు? కేరళలో, తమిళనాడులో బలమైన జాతి గౌడ జాతి. వాళ్ళు యుద్ధం చేసి రాజ్యాన్ని ఎట్లా పట్టుకుంటున్నారు? ముదిరాజులు అంటే జ్యోతిరావు ఫూలే కులం అది. ముదిరాజులు ఎట్లా యుద్ధం చేస్తున్నారు? ఈరోజు ముదిరాజులకు ఒక రాజకీయ సాంస్కృతిక యుద్ధ వెన్నెముకను సృష్టించాలనుకుంటున్నాం. జ్యోతిరావు పూలే భావనతో, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు యొక్క స్ఫూర్తితో గౌండ్లోళ్ళకు ఒక రాజకీయ వెన్నెముకని, పండగ సాయన్న యొక్క స్ఫూర్తితో ముదిరాజులకు ఒక రాజకీయ వెన్నెముకని, యాదవులకి భారతదేశంలోనే యాదవులు రాజ్యాన్ని పరిపాలించిన ఒక యాదవ చరిత్ర స్ఫూర్తితో యాదవులకు ఒక రాజకీయ వెన్నెముకని, ఈ ముగ్గురు నాయకత్వంలో మాత్రమే, ఈ ముగ్గురుతో పాటుగా ఇంకా ఎంబీసీ కులాలు అనేక ఉన్నాయి. విశ్వబ్రాహ్మణులు, ఎస్సీలలో, బీసీలలో చాకలి, మంగలి, విశ్వబ్రాహ్మణ, ఇట్లా అత్యధిక కులాలు ఉన్నాయి. ఈ కులాలకి భారతదేశంలో జరిగిన అనేక బీసీ, ఎస్సీ, ఎస్టీల పోరాటాల స్ఫూర్తిని వీళ్ళకి వెన్నెముకగా నిర్మించి తెలంగాణలో రాజకీయ యుద్ధం ప్రారంభించాలని కాన్షీరామ్ లెగసీ తోటి మేము ఇక్కడ స్టార్ట్ చేసాం బుచ్చన్న గారు. అంటే ఇది 30 ఏళ్ళైందా 20 ఏళ్ళ కాదు, ప్రయాణం స్పష్టంగా పోతున్నామా లేదా అనేది. ఈ ప్రయాణం మరింత పెళ్ళిబుకి నాలాంటి వాళ్ళతో మరికొంతమందితో ఇది ఒక తుది రూపంలో వచ్చినప్పుడు అగ్రవర్ణ పార్టీలే ప్రతిఘాతుక విప్లవకారులను సృష్టిస్తుంది అంటున్నా. అగ్రవర్ణ పార్టీలే ఒక రియల్ విప్లవం వచ్చినప్పుడు దానికి కౌంటర్ రెవల్యూషన్ ఒక పాలక పార్టీ వాడు ఒకరిని తయారు చేస్తారు. ఎవరు ఉన్నారు మీకు ఇప్పుడు? ఎవరు మీరు అన్నారు ప్రతిఘాతం. బీసీ వాదం అని రోజు 24 గంటలు ఆగి, పట్టపగులు 24 గంటలు బీసీ వాదం ఆగి, అర్ధరాత్రి పూట అవసరమైతే ఎన్నికల్లో రెడ్లకు మద్దతు ఇచ్చేవాడు ఎవడైతే ఉంటాడో అతనే పాలకవర్గం సృష్టించిన ప్రతిఘాతకుడు అని చెప్తున్నా. ఎవరో చెప్పుకోండి ఇక మీరే. బీసీ వాదం అనడం ఆధారం ఏముంది? బీసీ ఆధారం ఉండాలి, ఆధారం ఉండాలి. ఆధారం మొన్న అసెంబ్లీ ఎన్నికలలో బీసీ వాదం అని తిరిగి 50 మంది రెడ్లను గెలిపించింది బహిరంగ సత్యం కాదా? మీరు పోయి కొట్టి చూడండి, మొత్తం తెలియదా? బీసీ వాదం అని 50 అసెంబ్లీలలో రెడ్లను గెలిపించింది ఎవరు? ఈరోజు నేను ఒకటే అంటాను సార్, తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల నాయకత్వం ఉద్యమం ఇట్లా ప్రారంభమైంది కదా, అగ్రవర్ణాలు ఎందుకు భయపడట్లేదు చెప్పండి? వీళ్ళు వాగి చివరికి ఎన్నికల్లో వచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీసీ వాదం, ఎస్టీ వాదం అని వాగి ఎన్నికల్లో వచ్చి వీళ్ళు అంతా రెడ్లను గెలిపిస్తారా అని వాళ్ళకి భయం లేదు. కాదా? ఇది సత్యం కాదా? ఒక మాట చెప్పండి, ఇది సత్యం కాదా? ఆ భయం ఉందా వాళ్ళకి? ఎందుకు లేదు రెడ్లకి వెలమలకి భయం? వీళ్ళు రిజర్వేషన్లు అంటారు, లేకపోతే ఇంకో యాజిటేషన్ అంటారు, కానీ లాస్ట్కి వచ్చి రెడ్డి వెలమల్ని గెలిపించడానికి చీకట్లు చేతులు కలుపుతారనేది తెలియదా? కానీ ఒక మాట, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాన్ని వాళ్ళు కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు అని చెప్పి అగ్రకుల తత్వం, కులం గురించి మాట్లాడేదని తిడతారు, లేదా విమర్శ చేస్తారు, లేదా ఆరోపణ చేస్తారు. వారి త్యాగాలు ఉన్నాయి కదా, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అది కూడా ఎందుకు గుర్తు? మీరు అన్నారు ఒక ప్రతిఘాత శక్తి వస్తుంది బీసీల నుంచి. మరి అక్కడ అగ్రకులంలో పుట్టినప్పటికీ వాళ్ళు సమాజం బాగుండాలని ప్రేమతో కోరుకున్న వాళ్ళే కదా, ఆ కన్సర్న్ ఎందుకు లేదు? ఇప్పుడు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ముక్కలు చెక్కలై శ్రీపెరంబదూరులో జావలేదా? మరి దాన్ని కూడా అనాలి కదా. ఒక రాజకీయ యుద్ధం చేసేటప్పుడు ఇందిరాగాంధీ ముక్కలు చెక్కలై పోలేదా? ఒక రాజకీయ యుద్ధం చేసేటప్పుడు ఒక సంఘర్షణలో డ్యామేజ్లు అవుతాయి. డ్యామేజ్లు అయినప్పుడు దాన్ని మనం కాదనలేము, అవన్నీ సహజమే. కానీ ఏ వర్గ ప్రయోజనాలకి ముడిపడి ఆ ఉద్యమం సాగుతుంది, ఆ ఉద్యమానికి ఏ వర్గం నాయకత్వం వహిస్తుంది, ఆ వర్గంలో ఆ అణగారిన వర్గాల నాయకత్వ పాత్ర ఎంత ఉంది, దానికి నాయకత్వం వహించే శక్తులు ఎంత ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన సందర్భం ఇది. నేను ఇక్కడ ప్రత్యేకంగా కమ్యూనిస్టుల్లో ఇంకేదో క్రిటిసిజం కోసం అనట్లే. మీరు అంటున్న ఒక్క పాయింట్ సార్, తమిళనాడులో 1940కి ముందే, స్వాతంత్రానికి ముందే బీసీ, ఎస్సీ, ఎస్టీల ఉద్యమం తమిళనాడులో ఆకాశమంతా ఎగిరి ఈరోజు స్టాలిన్, కరుణానిధి, అన్నాదురై నాయకత్వంలో తమిళనాడులో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యం ప్రారంభమై 40 ఏళ్ళు అయింది. దానికి సాంస్కృతిక సామాజిక పోరాటం 1940కు ముందు ప్రారంభమైంది. పక్కనున్న మహారాష్ట్రలో జ్యోతిరావు ఫూలే నుంచి అంబేద్కర్ వరకు పెద్ద ఉద్యమం పారైపోయి దళిత ప్యాంథర్స్ ఉద్యమం స్టార్ట్ అయింది. అంత పెద్ద ఉవ్వెత్తున తమిళనాడులో, మహారాష్ట్రలో ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఇక్కడ మన కర్మ ఏంటి? సాయుధ పోరాటాలు, నక్సలైట్లు, కమ్యూనిస్టులల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీలు చిక్కుకోబట్టే కదా రాజ్యాంగం ఇచ్చిన నా హక్కు ఎటుపోయిందనే చాకలు ఆయన అడగలేకపోయా.
రాజ్యాంగం నా గొల్లాయనకి రాజ్యాంగం ఇచ్చింది, రాజ్యాంగం నా వాటా ఏమని గొల్లాయన అడగకపోయా. గొల్ల చైతన్యం పోయింది, ముదిరా చైతన్యం పోయింది, మాదిగ చైతన్యం పోయింది, మాల చైతన్యం పోయింది. మొత్తం అణగారిన వర్గాలంతా పోయి ఇక్కడ వర్గ చైతన్యం మాటలు మాట్లాడి ఆ వర్గానికి మళ్ళా రెడ్డి కమ్మ నాయకత్వం వహిస్తే ఇప్పుడు అణగారిన వర్గాల చైతన్యం ఎడిపోయినట్టు. నేను ఒకటే అడుగుతున్నా, కమ్యూనిస్టు పార్టీలు సాయుధ పోరాటం ఏనాడైనా చాకలి వాళ్ళకి ఈ రాజ్యంలో వాటా ఎంత, చాకలి వాళ్ళ అసెంబ్లీలో ఎందుకు లేరని, ఈ సాయుధ పోరాటం ఈ కమ్యూనిస్టులు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా, ఈ నక్సలైట్లు ఎందుకు మాట్లాడలేదు అడుగుతున్నా. ఒక మంగలి వాళ్ళు రాజకీయంగా అసెంబ్లీలో పార్లమెంట్లో మంగలి ప్రతినిధులు ఎంతమంది ఉన్నారని పుచ్చలపల్లి సుందరయ్య మాట్లాడిండా, తరిమల నాగిరెడ్డి మాట్లాడిండా, చండ్ర రాజేశ్వరరావు మాట్లాడిండా, బసవ పున్నయ్య మాట్లాడిండా, ఎవరు మాట్లాడారు? లేకపోతే ముప్పాళ్ళ లక్ష్మణరావు గణపతి మాట్లాడిండా, యాదవుల వాటా ఎంత ఉంది ఈ రాజ్యంలో మాట్లాడిండా? కానీ ఈరోజు వస్తున్న చైతన్యం దీన్ని ఆపవనండి కమ్యూనిస్టులు, ఇది తప్పని చెప్పవనండి కమ్యూనిస్టులు. అది కాకపోగా మా చాకలి మంగలి విశ్వబ్రాహ్మణ ముదిరాజ గొల్ల గౌండ్ల మా కురుమ గొల్లోళ్ళందరం మా ప్రాతినిధ్యం ఏంది అసెంబ్లీలో పార్లమెంట్లో అని మాట్లాడే చైతన్యం కోల్పోగా మళ్ళీ మేమందరం రష్యాలాగా సోషలిస్ట్ రాజ్యం వస్తుందని అదే నక్సలైట్ కమ్యూనిస్ట్ పార్టీలలో చేరి బలిపశువులు అయిపోయినాం కదా. ఎంత తిరోగమన ఇప్పటికైనా ఇప్పుడు చాలా మంది బీసీ నాయకులు ఇప్పటికైనా మారాలంటారు, అంతే కదా. ఇప్పటికైనా నేను కోరేది ఏంటంటే బుచ్చన్న, ఈ వాదన ఎందుకు ఆవేదన జరిగింది అని అంటే సింగిల్ లైన్ ఒకటే కంక్లూడ్ చేద్దాం. మా బాధ ఏంటంటే మొత్తం భారతదేశం భూగోళం టెక్నాలజీతోటి బాంబులతో అణుబాంబులతో భూగోళమే ధ్వంసం అయిపోయి మానవ హననమై చచ్చిపోయి కరోనాలు వచ్చి అందరం పీనిగలు గోరీలు కట్టుకునే టైంలో ఇప్పుడు వచ్చింది మా బీసీ ఎస్సీ ఎస్టీ చైతన్యం అని అంటున్నా. తమిళనాడులో 70 ఏళ్ల క్రితం ప్రారంభమైంది, 100 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో ప్రారంభమైంది. కానీ మన తెలంగాణకి వీళ్ళు తీసుకురాకుండా ఇక్కడున్న పేద జనాన్ని, ప్రాలిటేరియట్స్, బీసీ ఎస్సీ ఎస్టీ కూలీనాలి జనాన్ని సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీల నక్సలైట్లలో తెలంగాణ ఉద్యమాలలో పంపి అందరినీ ధ్వంసం చేసిండ్రు. ఇప్పుడైనా ఈ వస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ చైతన్యం అగ్నిపర్వతంలాగా, ఒక అగ్నిధారలాగా ఏ అగ్రవర్ణ ఛాయలు కూడా ఇందులో రాకుండా, ఏ అగ్రవర్ణ పార్టీల యొక్క లోపటికి కుట్రలు రాకుండా, అగ్రవర్ణాల యొక్క నీడ కూడా పడని ఒక స్వతంత్రమైన బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమాన్ని నడిపి త్వరలో ప్రయోజనాలు పొందే పోరాటం చేయాలని, దానికి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఈ ఉద్యమానికి సహకరించాలని కోరుకోవడం మంచిదే. కానీ ఎన్ని రోజులు ఈ కులం మీద గొడవ? మనిషి పుట్టేటప్పుడు కులం లేదు, చచ్చిపోయేటప్పుడు లేదు, ఇది రొటీన్గా అయిన మాట ఇది. కానీ ఒకవైపున సమాజం అంతా బాగుండాలి, ఈ వ్యత్యాసాలు ఏమిటి, ఈ కులాలేమిటి అని మీలాంటి రాజకీయ నాయకులు, ఆలోచన పరులు, మేధావులు మాట్లాడుతుంటారు. మరి అందరూ ఒకటి కావాలన్నప్పుడు మళ్ళీ ఈ కులానికి ఇంత, ఆ కులానికి ఇంత, ఈ ముచ్చటేది మళ్ళీ కులాన్ని బతికిస్తున్నట్లే కదా, మళ్ళీ సమాజంలో విభజన చేస్తున్నట్లే కదా. అంటే ఒక కుటుంబంలో అందరం కలిసి ఉందామని తమ్ముడు కన్నం పెట్టకుండా ఉండి నాకెందుకు అన్నం పెట్టట్లేదంటే కుటుంబ కలహం అది? ఏం మాట్లాడుతున్నారు బుచ్చన్న గారు? మీరు ఇంత పెద్ద జర్నలిస్టు, ఒక వర్గంలో ఒక అణగారిన వర్గాలు కోట్ల మంది ఉన్న భారత రాజ్యాంగ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారా మీరు? విరుద్ధం ఎట్లయితే? ఈ భారతదేశం భారత రాజ్యాంగం ప్రియాంబుల్లో చెప్పబడిన మాట చట్టం ముందు అది ఆదర్శ సమాజంగా అందరూ సమానమే. అవును, అందరి హక్కులని కాపాడుకుంటూ అందరి యొక్క సమాజ సంపదలో, సమాజ భూమిలో, రాజ్యంలో అందరి ప్రాతినిధ్యాన్ని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని అందరూ అన్నదమ్ముల్లాగా బతకాలని ప్రియాంబులో చెప్పింది కదా. ఎందుకు వేరే ప్రత్యామ్నాయ ఆలోచన చేయండి. భారతదేశం మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పి ఆయన ఆలోచన ధార భవిష్యత్ తరాలు కులాల వారిగా కొట్టాడాలి, కులాల వారిగా రిజర్వేషన్లకు పీకులాడాలని చెప్పిండి ఆయన. అంటే జ్యోతిరావు పూలే మాట్లాడింది బ్రాహ్మణాధిపత్యం కింద వద్దు అన్నాడు. బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించిన అంటే బ్రాహ్మణాధిపత్యం కింద అణగారిన వర్గాలు విద్య లేక, భూమి లేక, రాజ్యం లేక, సంపద లేక, పైగా అంటరానితనంతో, వివక్షతతో సమస్త 90% అణగారిన వర్గాల మీద అగ్రవర్ణ బ్రాహ్మణీయ శక్తుల ఆధిపత్యం మీద పోరాటం జ్యోతిరావు పూలే చేయలేదా? అంబేద్కర్ చేయలేదా? రాజ్యాంగ ఘోష ఏం చెప్తుంది? రాజ్యాంగం అణగారిన వర్గాలందరికీ సంపద, రాజ్యం, భూమి సమానంగా పంచాలని రాజ్యాంగం ఘోషించి రిజర్వేషన్స్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ రిజర్వేషన్ల ప్రకారం మా అణగారిన వర్గాలకి సమానంగా సంపద పంచాలని మాట్లాడొద్దా?
అంటే అదానీ అంబానీ దగ్గర దేశ సంపద మొత్తం పోగై తెలంగాణలో రెడ్డి వెలమ దొరల చేతిలో భూమి అంతా పోగైనప్పుడు అణగారిన వర్గాలు చెమట రక్తం చిందించి భూమిని తడిపినప్పుడు మా అణగారిన వర్గాలకి భూమిని అడగటం, ఒక చాకలి వాళ్ళకి భూమి ఎంత, యాదవులకు భూమి ఎంత ఉన్నది, మాదిగలకు భూమి ఎంత ఉన్నది, మాదిగలు చాకలి మంగలి విశ్వబ్రాహ్మణ ముదిరాజ గొల్ల రాజకీయ ప్రాతినిధ్యం ఎంత అని అడగకూడదా? గొల్లోళ్ళ ఓట్లు ఈరోజు ఎంత ఉన్నాయి తెలంగాణలో? 50 లక్షల మంది యాదవులు ఉన్నారు. ఎన్నిక మొన్న కులగణనలో ఎంత జనాభా చూపించారు? 48 లక్షల ముదిరాజులు ఉన్నారు. మొన్న దాంట్లో ఎంతమందిని చూపించారు? 45 లక్షల మంది గౌండ్లోళ్ళు ఉన్నారు. వాళ్ళ సంఖ్యను ఎంతమందిని చూపించారు? సంఖ్య మాత్రం అందులో చూపించారు. ఎందుకు చూపించారు? మీ సంఖ్యను పెంచుకోవాలి. ఎందుకు పెంచుకోవాలి? భారతదేశ చరిత్రలో అగ్రవర్ణాల జనాభా అత్యంత తక్కువ ఉన్నది తెలంగాణలో కాబట్టి ఆ పరువు కాపాడుకోవడానికి, ఇజ్జత్ పోతుందని, ఈబీసీడబ్ల్యూ రిజర్వేషన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అగ్రవర్ణాల ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడానికి, పరువు పోకుండా ఉండడానికి దాన్ని ఓసీ ముస్లింలని అదని ఇదని పెంచి దాన్ని 20% పెంచుతారు. అణగారిన వర్గాల ఇళ్లలో మీరు గమనించండి, ఒక మగ పోరగాడు కోసం 10 మందిని కంటారు మనోళ్ళు, తెలుసా? మగ పోరగాడు పుట్టాలని 10 మంది కాదు 12 మందినైనా ఆడపిల్లలు పుట్టినా కూడా ఒక్క మగ పిల్లగాడు కోసం అత్త మామూలు తల్లిదండ్రులు కుర్చీలు వేసుకొని కూర్చొని మాకు మగ పిల్లగాడు ఇస్తారా అయ్యరా అని అంటారు. ఇంత జనాభా ఎవరి దగ్గర పెరుగుతుంది? అణగారిన వర్గాల కదా. అగ్రవర్ణాల ఇళ్లలో పాప పుట్టినా బాబు పుట్టినా ఒక్కళ్ళే ఉంటారు ఆ ఇంట్లో, ఒక్కళ్ళే. కానీ ఒక చిన్న అచైతన్యమో కల్చరో ఏదో విస్తృతంగా జనాభా పెరుగుతుంటే 20 లక్షల పైన జనాభా బీసీలది తగ్గి చూపిస్తారా? ఎంత తప్పు అది. ఈ తప్పు ఎందుకు జరుగుతుందో తెలుసా సార్? ఈ తప్పు ఎందుకు జరుగుతుందో తెలుసా? బీసీ వాదం అని తిరిగి అగ్రవర్ణ రాజకీయ నాయకులకు ఓట్లేపిచ్చే బీసీ దొంగలు ఉన్నారు, చూసినరా? బీసీల కోసం పోరాడే మహనీయులు నాయకులు ఉన్నారు తెలంగాణలో, వాళ్ళకి హ్యాట్సాప్. ఎవరున్నారు? ఆగండి, ఒక మాట, ఉన్నారు. కానీ బీసీ వాదం అని చెప్పి అగ్రవర్ణ రాజకీయ నాయకులకి ఓట్లేపించే దొంగలు ఉన్నారు కదా. ఆ ఓట్లేపించినంత కాలం, ఆ విధంగా ఓట్లేపించిన ఎంతకాలం వేపిస్తారో ఈ జనాభాలని తప్పుడు లెక్కలతో అంతే చూపిస్తారు. బీసీలను 20 లక్షలు తగ్గించారు. ఇక ఎస్సీల పరిస్థితి ఏంటి? ఎస్సీ జనాభాని కూడా తగ్గించండి. ఎస్సీ జనాభా తగ్గించారు. 21% పైన ఉండాలి ఎస్సీ జనాభా. 21% రిజర్వేషన్స్ కావాలి మాకు. ఎస్సీ జనాభాని తగ్గించారు, బీసీ జనాభాని తగ్గించారు, ఓసీ జనాభాని పెంచారు. దీని విషయంలో ఇది కానీ తమిళనాడులో తమిళనాడులోనే జరిగి ఉన్నట్లయితే, ఇది బీహార్లో జరిగి ఉన్నట్లయితే ఈ తప్పుడు లెక్క. ఇట్లాంటి బీహార్లోనో తమిళనాడులోనో అగ్రవర్ణాల సంఖ్యని పెంచి అణగారిన వర్గాల సంఖ్యని తగ్గించి ఇలాంటి దొంగ లెక్కలు తమిళనాడులో జరిగితే తమిళనాడు రాష్ట్రమే ధ్వంసమే బగ్గుమనేది. కానీ ఒక మాట, మరి ఇక్కడ ఎందుకు జరగట్లేదు? అది ఇక్కడ ఎందుకు జరగట్లేదంటే బీసీ వాదం పేరుతో అగ్రవర్ణ పార్టీలకి ఓట్లేపిస్తున్నటువంటి దళారులు ఉన్నారు కదా. ఆ దళారులు ఉన్నంత వరకు అగ్రవర్ణ పార్టీలు భయపడవు. అంటే ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్న వాళ్ళు దళారులు అని మీరు ఇవాళ ఈ కాంటెక్స్ట్లో మనం నేననేది బీసీ వాదంతో నికార్సుగా పోరాడేటువంటి నాయకత్వం ఉన్నది. వాళ్ళు ఒక పరిధిలో బీసీ సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. బీసీల హక్కులు, రాజ్యాంగపర హక్కులు, వాళ్ళకు కావాల్సిన సాంఘిక సంక్షేమం ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళకి హ్యాట్సాప్. అది పరిధి మించి బీసీల రాజకీయం, బీసీలు ఎంతమంది బీసీలు ఉన్నారు, వివిధ నియోజకవర్గాల్లో మా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఎంత అని రోజు 24 గంటలు వాగి ఎన్నికలు రాగానే రెడ్లకు ఓట్లు అయిపోయటం 50 నియోజకవర్గాల్లో. ఇంతకన్నా నికృష్టమైన పని ఉంటుందా? ఇంకా అట్లాంటి వాళ్ళు ఉండబట్టే ఈ సమస్య ఉందంటారు మీరు. ఈ అగ్రవర్ణాలు భయపడట్లేదు. ఒక మాట, మాదిగ హక్కుల దండోరా, బహుశా మీరు మీ పార్టీ లైన్ వర్గీకరణకు నేను చూసిన దాదాపు పేపర్లో చూసిన నేను మీరు చెప్పిందే షమీమ్ అఖ్తర్ కమిషన్ దాదాపు 1% మీరు అన్నారు. అటు ఇటు మాదిగలకు 10 అంటే 9, మాలలకు 4 అంటే 5 వచ్చింది. దాదాపు సేమ్ ఉన్నట్టున్నది. ఒక సామాజిక ఉద్యమ విజయం కదా అది, 30 ఏళ్ళ తర్వాత వచ్చింది. దీంట్లో ఈ ఉద్యమ విజయాన్ని అనంతరం చేయాల్సిందని మీరేం చెప్తారు దీనిపైన? ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు చాలా బేసిక్ పాయింట్, ఇక్కడ చాలా ఫండమెంటల్ పాయింట్ ఒకటి మనకు కావాలి సార్. ఒకటి, ఎప్పుడైనా ఒక సమస్య చట్టసభలతో ముడిపడి ఉంటే, జటిలమైన సమస్య
అంటే చట్టసభలు పార్లమెంటు కానీ లేదా అసెంబ్లీ కానీ, పార్లమెంటు కానీ అసెంబ్లీలో కానీ, పార్లమెంటు వేదికగా అసెంబ్లీ వేదికగా మన సమస్య పరిష్కార వేదికలు అయి ఉన్నట్లయితే, సమస్య పెద్దదై ఉన్నట్లయితే, జటిలమైనది ఉన్నట్లయితే, దానికి సంబంధించిన బాధిత వర్గం విస్తృతంగా లక్షల కోట్ల సంఖ్యలో ప్రజలు ఉన్నట్లయితే ఆ సమస్య పరిష్కారం ఎట్లా చేసుకోవాలి చెప్పండి బుచ్చన్న గారు? ఎట్లా చేసుకోవాలి? రెండు రకాలు చేసుకోవాలి. ఒకటి, మన సత్యాన్ని, బాధితుడికి జరిగిన అన్యాయాన్ని, ఆ సత్యాన్ని కోట్ల మంది ప్రజల ప్రధాన స్రవంతిలో ఆ విషయాన్ని ఎక్స్పోజ్ చేసి సామాజిక ఉద్యమాన్ని బజార్లో రోడ్డు మీద చేసుకోవాలి. అంటే మన నిరసన గణాలని, మన ప్రొటెస్ట్ని, మన యొక్క స్వరాన్ని, మనకు జరిగిన అన్యాయాన్ని లెక్కలతో సహా ప్రపంచం ముందు ఉంచి శత్రువుని డిఫెన్స్లో పడేసి రోడ్డు మీద మన ఉద్యమాన్ని చేయాలి. ఇది సామాజిక పోరాటం, ప్రజా ఉద్యమ నిర్వహణ. దానికి సైమల్టేనియస్గా దాంతో సేమ్ అదే సమయంలో మన ప్రతినిధులని పార్లమెంటులో కూడా పంపించాలి. అంటే ఒక సమస్యకి సంబంధించిన బాధిత వర్గానికి సంబంధించిన ఆ సమస్యకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ వేదికకి సంబంధించిన నాయకులు కూడా పార్లమెంటు సభ్యులుగా లోపలికి పోవాలి. పార్లమెంటు సభ్యులుగా పోయినప్పుడు తమ సమస్యని, తమ గళాన్ని, తమ కన్నీటిని, తమ వేదాన్ని, నిర్వేదాన్ని, 30 ఏళ్ల సమస్యని పార్లమెంటులో కూడా మాట్లాడాలి. మాదిగ దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 99 వరకు మన సమస్యని తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రూపాల్లో మాట్లాడి, కొట్లాడి, పోరాటం చేసి మొత్తానికి చంద్రబాబు నాయుడు టైంలో, సరే ఆయనకి మాదిగ ఓటు బ్యాంకు కావాల్సి వచ్చో, అప్పటికే 94లో సాంకేతికంగా ఎన్టీ రామారావును కూల్చి ముఖ్యమంత్రి అయ్యిండు. తనకు మోరల్ బేస్ కోసం మాదిగలకి వర్గీకరణ చేసిండు. అది కోర్టులో కొట్టుడు పోయింది. తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఆ రోజు ఇంప్లిమెంట్ అయ్యి 2004 దాకా జరిగింది. తర్వాత సుప్రీంకోర్టులోకి కేసు పోయిన తర్వాత 2004 నుంచి 2025 వరకు 20 సంవత్సరాలు, అంతకుముందు ఒక 22 సంవత్సరాలు ఈ సమస్య ఒక పెద్ద సమస్యగా జరిగినప్పుడు మన ఓట్లని ధారాళంగా 30 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు 300 అసెంబ్లీలలో, 300 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి తెలవకుండా ఒకటికి 300 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే ముగ్గురు ఎమ్మెల్యేలకి 30 ఏళ్ల నుంచి అగ్రవర్ణ పార్టీలకు ఓట్లు వేయటం మాదిగ దండోరా. 30-40 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసే అగ్రవర్ణ అభ్యర్థులకి మాదిగ దండోరా ఓట్లు వేయటం. అంటే ఏకధాటిగా షరతులు లేకుండా వర్గీకరణ ద్వారా వచ్చే ఫలం యొక్క విలువ ఇసుకరేణువు. అది ఇసుకరేణువు మనకి పెద్దదా చిన్నదా పక్కన పెడదాం. వర్గీకరణ ద్వారా వచ్చే పండు యొక్క విలువ, వర్గీకరణ ద్వారా వచ్చే పండు యొక్క విలువ ₹1 మాత్రమే. కానీ 30 సంవత్సరాలు మాదిగ దండోరా 50 లక్షల మాదిగ ఓట్లని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న 25 లక్షల ఓట్లని ధారాళంగా 30 ఏళ్ల నుంచి అగ్రవర్ణ పార్టీలకి షరతులు లేకుండా ఓట్లు వేయటం. అంటే మాదిగ దండోరా ద్వారా చంద్రబాబు నాయుడికి రాజ్యం వచ్చింది. మాదిగ దండోరా ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక దశలో రాజ్యం వచ్చింది. మాదిగ దండోరా ద్వారా 8-10 పార్లమెంటులు గెలిపి అక్కడ 8 పార్లమెంట్లు తగ్గినట్టయితే మోడీకి రాజ్యమే కూలిపోయేది. తెలంగాణలో 8 పార్లమెంట్లలో ఓట్లు వేయించింది ఎవరు? మాదిగ దండోరా. మాదిగ దండోరా ద్వారా మాదిగ దండోరా ఓట్లు వేయించడం ద్వారా మోడీ 8 పార్లమెంట్లలో గెలవబట్టి ఆ కొద్ది 30-40 వేల ఓట్ల తేడాగా కాంగ్రెస్కి దానికి 1,00,000 ఓట్లేగా తేడా. ఆ ఓట్ల తేడా ఇక్కడ మాదిగ దండోరా ఓట్లు వేపిస్తే మోడీ గెలిస్తే ఆ మోడీ సంఖ్య పెంచుకుంటే పార్లమెంట్లో మోడీ ప్రధానమంత్రి అయ్యిండు మొన్న. అంటే మోడీకి భారత ప్రభుత్వాన్ని ఆయన చేతికిచ్చింది మాదిగ దండోరా. చంద్రబాబు నాయుడికి రాజ్యం ఇచ్చింది మాదిగ దండోరా. కిషన్ రెడ్డిని తరచూ గెలిపించేది మాదిగ దండోరా. అంటే సృష్టి ఇది అయితే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగేది భగవంతుడు అంటారు జనరల్గా. అసలు సృష్టికర్తే భగవంతుడు, మరొక సృష్టిని కూడా సృష్టించగలిగే దమ్ము భగవంతుడికి ఉంటుంది. కానీ ఇంకొకరికి కూడా ఉంటుంది సృష్టికి ప్రతి సృష్టి చేసే. ఎవరికో చెప్పండి?
రాజ్యానికి. ఉమ్. ప్రభుత్వానికి ఒక సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే శక్తి భగవంతుడికి ఉంటుంది, రాజ్యానికి కూడా ఉంటుంది. అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే రాజ్యాలకి ఓట్లేపించి మోడీని ప్రభుత్వం మీద కూర్చోబెడతాం, చంద్రబాబు నాయుడిని కూర్చోబెడతాం, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కూర్చోబెడతాం. కానీ మన ప్రతినిధులను మాత్రం పార్లమెంటుకు పంపి పార్లమెంటు వేదికగా వర్గీకరణ రణాన్ని నీ ఓట్లతోటి పార్లమెంట్లో 10 మంది సభ్యుల్ని పంపించి నీ దగ్గరికి బీజేపీ ఓట్లాడడానికి వస్తుంది సార్. వచ్చినప్పుడు నువ్వు పెట్టాల్సిన డిమాండ్ ఏంటి? నా దగ్గర 25 లక్షల మాదిగ ఓట్లున్నాయి మిస్టర్ మోడీ, నా దగ్గర 25 లక్షల మాదిగ ఓట్లున్నాయి. నువ్వు నేను కలిసి పోటీ చేస్తే నాకు 10 పార్లమెంటు స్థానాలు ఇవ్వు, నువ్వు 20 పార్లమెంటు స్థానాలు నువ్వు తీసుకో అని ఇద్దరి మధ్య ఒక అంగీకారం కుదిరితే నీ 10 మంది పార్లమెంటు సభ్యులు వేదికలో కూర్చుంటే పార్లమెంటు వేదికలో వర్గీకరణ చట్టం వచ్చి నీ కాళ్ళ కడబడేది. కానీ ఏనాడైనా చంద్రబాబు నాయుడుతో ఎన్నికల్లోకి చంద్రబాబు నాయుడికి 30 ఏళ్ళు ఓట్లు వేయడం. చంద్రబాబు నాయుడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు రాహుల్ గాంధీ దగ్గర తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయబెట్టాం. గుండుగుత్తగా షరతులు లేకుండా బక్క చిక్కిన ఎండిన డొక్కలతో తిండి లేని 2000 సంవత్సరాల అమాయక అంటరాని మాదిగ ఓట్లతో మోడీని నిలబెట్టాలి, మాదిగ ఓట్లతోటి కాంగ్రెస్ నిలబెట్టాలి, మాదిగ ఓట్లని చంద్రబాబు నాయుడు నరహంతకుడు చంద్రబాబు నాయుడికి ఎంచాలి, ఓట్లు వేయించుకుంటూ అగ్రవర్ణ ప్రభుత్వాలని 30 ఏళ్ళుగా సాధాలి నీకొచ్చే ఇసుక రేణు వర్గీకరణ కోసం. కానీ అదే పార్లమెంటులో మన సభ్యుల్ని పంపినట్టయితే ఏ 20 ఏళ్ల క్రితమో ఏ 10 ఏళ్ల క్రితమో మన పార్లమెంటు సభ్యుల్ని, మన మాదిగ పార్లమెంటు సభ్యుల్ని నీ ఓట్లతో మాకు 4 సీట్లు నిషాద్ కమ్యూనిటీ అని ఉత్తరప్రదేశ్లో నిషాదులు, మహాభారతంలో ఉంటుంది నిషాదుల గురించి. ఏకలవ్యుడి కులం నిషాదులు. ఏకలవ్యుడికి విద్య ఎవడు నేర్పలే, ద్రోణాచార్యుడికే ఏకలవ్యుడి విద్య నేర్పిండు, అర్జునుడికే ఏకలవ్యుడి విద్య నేర్పిండు. అలాంటి ఏకలవ్యుడి పుట్టిన నిషాదు కులం బిలో 1%. ఆ నిషాదు ఏమన్నాడో తెలుసా? మోడీతో నా ఓట్లు నీకు కావాలంటే నాకు 4 సీట్లు, నేను పోటీ చేస్తాను నిషాద్ పార్టీ నుంచి, నా ఓట్లు నీకేస్తాను, నీ ఓట్లు నాకేయి, నా నిషాద్ వర్గం అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుంటుందని నిషాదులు పోటీ చేశారు. బీహార్లో మరికొన్ని కులాలు ఇట్లనే అంగీకారానికి వచ్చి బీహార్లో పార్లమెంట్లో పోయారు, అసెంబ్లీలోకి పోయారు. కేరళలో నారాయణగురు పార్టీ ఇట్లనే అలయన్స్కి పోయి వాళ్ళు కూడా అసెంబ్లీ ప్రాతినిధ్యానికి పోయారు. కానీ తెలంగాణలో జరిగిందేంటి? ఏకముఖంతో గుండుగుత్తగా షరతులు లేకుండా సముద్రమంత శక్తిని వాళ్ళకిచ్చి ఇసుక రేణువంత వర్గీకరణ అది 10% రిజర్వేషన్లే కావచ్చు. కానీ నేనేమంటానంటే ఆగండి సార్ ప్లీజ్, కంపారిటివ్లీ నాకు అర్థమైంది. నేను ఒకటే మాట అంటాను, కంపేర్ చేస్తే అంటే అది సొల్యూషన్ రాకపోతే నా మాట రివర్స్ అయింది ప్రజల్లో. సముద్రమంతా రాజ్యం అంటే సముద్రం, వర్గీకరణ అంటే 1%. అఫ్కోర్స్ అందులో మనకు 10% ఉండొచ్చు, కానీ కంపారిటివ్లీ రాజ్యం అంటే సముద్రం. సముద్రాన్ని మోడీకి ఇచ్చినాం, సముద్రాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాం, సముద్రాన్ని చంద్రబాబు నాయుడికి ఇచ్చినాం, అందరికీ ఇచ్చినాం. కానీ మన ప్రతినిధుల్ని పార్లమెంటుకి అసెంబ్లీలోకి పంపకపోవడం వల్ల స్టిల్ ఇప్పటికీ రోడ్ల మీదనే పోరాటాలు చేసి చివరికి ఆ 1% రిజర్వేషన్లో చివరికి ఏది ఆ రేవంత్ రెడ్డి కూడా ఎందుకు చేసిండు? ఆ బీజేపీ వర్గీకరణ అనే క్లెమోర్ మైన్ తీసుకొచ్చి వర్గీకరణ అనే క్లెమోర్ మైన్ మందుపాత్రను తీసుకొచ్చింది. వర్గీకరణ మందుపాత్ర తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కుర్చీ కింద పెట్టింది. ఇది 3 ఏళ్ళు మణిపూర్ లాగా కొట్లాటలు పెట్టిస్తుంది బీజేపీ. మాదిగలు నరుక్కొని చచ్చేటట్టు చేసింది తెలంగాణలో బీజేపీ. నరుక్కొని చస్తే తెలంగాణ మొత్తం లా అండ్ ఆర్డర్ ధ్వంసం అయిపోయి తెలంగాణలో వర్గీకరణ అనే అంశంతో బీజేపీ నా రాజ్యాన్ని ముక్కలు చెక్కలు చేస్తుందని ముందుగానే పసిగట్టిండు రేవంత్ రెడ్డి. పసిగట్టి ఆ వర్గీకరణ చేసి మెడకేసిండు, అయిపోయింది. ఆ వర్గీకరణలో 1% తేడా వచ్చింది. ఆ వర్గీకరణలో 1% తేడా వస్తే ఆ 1% గురించి ఇప్పుడు మళ్ళీ 30 ఏళ్ల పోరాటం మొదలు పెడదామా? మళ్ళీ 20 ఏళ్ల పోరాటం మొదలు పెడదామా? ఆ 1% తేడా వస్తే దానికి కాంపన్సేటివ్గా ప్రోగ్రామ్ ఉంటుంది. ఏముంటుంది? ఎస్, మాదిగలకు 1% ఉంది, మాదిగలకు ఒక కార్పొరేషన్ పెట్టించుకుందాం, ఒకవేళ మేము ఆ పని చేయం కానీ మీరు పోయి ఆ పని చేయండి. లేకపోతే మాంగులు ఉన్నారు,
మాంగులు అంటే చెప్పులు కుట్టేవాళ్ళు. వాళ్ళు ఎవరు మాంగులు? చెప్పులు కుట్టే మాదిగ సోదరులు. వాళ్ళు మాదిగలతోటి కాకుండా ఏ గ్రూప్లో పెట్టారు మాంగుల్ని. ఇప్పుడు మళ్ళీ ఏం కొత్త వాదన చేస్తారు? మాంగుల్ని రెచ్చగొట్టి మాంగులని మీరు ఒక గ్రూపులో వన్ గ్రూపులో ఉంటే ఎట్లా, మాదిగలతో పెట్టాలని వాళ్ళని రెచ్చగొడుతున్నారు. మాదిగలతో పెడితే అప్పుడు మాంగులు మాదిగలతో పోటీ పడగలరా? వాళ్ళు 1%లో ఉంటేనే బెటర్ కదా. ఇలాంటి సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ళకి కార్పొరేషన్, మాంగ్ కార్పొరేషన్ ఒక 1000 crores 1500 crores 100 crores మాంగు కులస్తులు చర్మకారులు, వాళ్ళు ఫ్రమ్ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి మాంగు మాతంగులు, వాళ్ళకి ఒక 1000 కోట్ల రూపాయల ఎస్సీలలో చర్మకార కార్పొరేషన్ పెడితే అది కాంపన్సేట్ అవుతుంది. మాదిగలకి ఎస్సీలు వీళ్ళు చెప్పులు కుట్టేటోళ్ళే, 1% తేడా. నిజమే, 10% రావాలో 9% వచ్చింది. ఆడ ఉన్నది 15%. ఉన్న 15%లో 4% మాలలకు ఇచ్చి 9% మాదిగలకు ఇచ్చి 1% ఉపకులాలు చిన్న చిన్న కులాలకు ఇవ్వడం జరిగింది. సరే, షమీం అఖ్తర్ గారికి మేము డాక్యుమెంట్ ఏమి ఇచ్చినామో మీరు అన్నది మీరు తెలుసు, అది మీరే సాక్ష్యం, మీరు చూశారు. కానీ ఇప్పుడేమంటానంటే 30 ఏళ్ళు రాజ్యాన్ని అగ్రవర్ణాలకు ఒప్పచెప్పినాం ఓట్లు వేయించి, మళ్ళీ ఇప్పుడు 30 ఏళ్ళు ఈ 1% కోసం యుద్ధం చేస్తే అదానీ దగ్గర ఉన్న లక్షల కోట్ల ఆస్తిని వర్గీకరించి ఈ దేశానికి పంచే పోరాటం చేయరా మాదిగ దండోర నాయకులు? అంబానీ దగ్గర పోగుబడ్డ లక్షల కోట్ల రూపాయల ఆస్తిని వర్గీకరించి చాకలోళ్ళకి, మంగళోళ్ళకి, యాదవులకి, ముదిరాజులకి, గొల్లలకి పంచాలని పోరాటం చేయరా? తెలంగాణలో ఉన్న రెడ్ల దగ్గర, తెలంగాణలో ఉన్న వెలమల దగ్గర రాజకీయ అధికారాన్ని వర్గీకరించి తెలంగాణలో అందరికీ పంచాలనే యుద్ధం మాదిగ దండోర నాయకులు చేయరా? బహుశా మీరు కృష్ణమాదిగ స్పీచ్ విన్నట్లుంది. వారు అన్నారు ఈ ఎస్సీ వర్గీకరణ విషయం అయిపోయిన తర్వాత ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. చట్టసభల్లో కౌన్సిల్ రిజర్వేషన్ లేదు, న్యాయశాఖలో రిజర్వేషన్లు లేవు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు. ఇవన్నీ సాధించే మా ఉద్యమం ప్రారంభం కాబోతుందని కూడా వారు అన్నారు. అంటే మోడీతో యుద్ధం చేస్తాడనమాట. అయితే మోడీతో యుద్ధం చేస్తాడా? పార్లమెంటులో బీసీలకు రిజర్వేషన్ కావాలి కదా, ఇంతవరకు లేదు కదా. 50% పార్లమెంటులో బీసీలకు రిజర్వేషన్ కావాలి, అది ఒకటి సమస్య ఉంది కదా. బీసీలకి చట్టసభల్లో అది కావాలా, రాజకీయ రిజర్వేషన్లు. మొత్తం దేశవ్యాప్తంగా రాజకీయ రిజర్వేషన్లే కాకుండా జనరల్ రిజర్వేషన్స్ కావాలా. షెడ్యూల్ క్యాస్టులకి, షెడ్యూల్ ట్రైబ్కి ఇచ్చినటువంటి పకడ్బందీ రక్షణ చర్యలు బీసీలకు లేవు. అది పోరాడాలన్నా, దేశ సంపదని వర్గీకరించి ప్రజలకి పంచాలన్నా అగ్రవర్ణాల దగ్గరే మొత్తం 90% ఆస్తి ముడిపడి అగ్రవర్ణాల దగ్గర ఉంది. 10% ఉన్న అగ్రవర్ణాల దగ్గరేమో 90% ఆస్తి ఉంది. 90% ప్రజల దగ్గరేమో 10% ఆస్తి ఉంది కదా. దీని మీద యుద్ధం చేయాలంటే నువ్వు అన్న నాయకుడు ఎవరి మీద చేయాలి యుద్ధం? మోడీ మీద చేయాలి. మోడీ మీద యుద్ధం చేయాలి. అది సాధ్యమా నువ్వు అన్న వ్యక్తికి? అది జరిగిద్దా? అది జరగకుండా ఉండాలంటే ఈ 1% కోసం కొట్లాడాలి. మేము కోరేది ఒకటే సార్, ఈ సందర్భంగా మీరన్నటువంటి కృష్ణమాదిగ గారిని మేము కోరేది ఏంటంటే ఆ 1% రిజర్వేషన్ తేడా ఏదైతే ఉందో దాన్ని మనందరాన్ని కూర్చోబెట్టి ఈ 1% 1% వచ్చే తేడాని మళ్ళా దీన్ని పట్టుకొని పోరాడితే ఒక్కొక్క గ్రామంలో 10,000 ఎకరాల భూమి అగ్రవర్ణాల చేతిలో ఉంది. అదే ఊరిలో ఉన్న మన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు గోసిగుడ్డ పెట్టుకొని వాడి భూమిలో పనిచేసి వాడిని చెప్పు దెబ్బలు తినుకుంటూ వాడి నెత్తురు మనకి సమర్పిస్తున్నాం. గ్రామంలో ఉన్న 10,000 ఎకరాల భూమిని పంచడానికి యుద్ధ ప్రణాళికలు తయారు చేయాలిగా కృష్ణమాదిగ. బీసీ ఎస్టీలకు రాజ్యం రావడం కోసం అంబేద్కర్ ఉద్యమానికి పొడిగింపు అంటే ఏంటి? అంబేద్కర్ ఉద్యమానికి పొడిగింపు ఏంటి? ఈ వర్గీకరణ సమస్యను వెంటనే పరిష్కరించుకొని రాజ్యం కోసం యుద్ధం చేయడం. మొత్తం మన సమస్త విముక్తి ఎక్కడ దాగుంది? అంబేద్కర్ తాత్విక శాస్త్రంలో దాగి ఉన్నది. కాబట్టి నేను ఈ సందర్భం ఏం కోరుతున్నానంటే ఈ వర్గీకరణలో ఉన్న 1.5% వస్తున్నటువంటి తేడా ఏదైతే ఉందో ఆ తేడాని డిస్ట్రిబ్యూషన్లో క్లారిటీ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళా పోయి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి ఇప్పుడు కోర్టులకు పోయి ఆ కోర్టులలో కేసులు వేస్తే మాదిగలకు రావాల్సిన 9% ఈ ఉన్న 9% పోయే ప్రమాదం ఉంది. ఎందుకు అంటే కోర్టులకు పోతే సమస్య జటిలం అయింది, స్టేలు వస్తాయి, ఆగిపోద్ది, రిక్రూట్మెంట్ అంటే ఏమన్నట్టు కొంప మునిగిపోతుంది ఇప్పుడు. అందుకని ఆ 9% రిజర్వేషన్ అనుభవించి మిగతా వాటిని ఉంచి ఎవరిని రెచ్చగొట్టేది లేదు, ఎవరిని మాట్లాడేది లేదు. ముందు ఇది పరిష్కారం అయింది కాబట్టి ఇక రాజ్యం మీద, భూమి మీద, సంపద మీద
తెలంగాణలో 70 ఏండ్లకి మనకి లేట్ అయింది, తమిళనాడుకి మనకి 70 years లేట్ అయింది ఉద్యమంలో, మహారాష్ట్రకి మనకి 100 ఏళ్ల ఉద్యమం లేట్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు మరి అది చెప్పండి. అందుకని మీ పాట ఏం చేయబోతున్నారు? మేమేమన్నదంటే 3 విషయాలలో స్పష్టంగా ఉన్నాం ఇప్పుడు. ప్రధానంగా ఒకటి, తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలని వీళ్ళందరికీ రావాల్సినటువంటి ఇమీడియట్ అజెండాలు, వీళ్ళ జనాభా తగ్గించి అగ్రవర్ణ జనాభాలని పెంచి ఎస్సీ జనాభాని తగ్గించి, నేను ఇందాక చెప్పిన కదా సార్, మగపోరగాడి కోసం 15 మంది కొంటాం మేము, కల్చర్ లేదు కాబట్టి, సంస్కృతి పూర్తిగా లేదు కాబట్టి. ఒక మగపిల్లాడి కోసం వాచ్మెన్ ఇంటికి పోతే నేను ఒకరోజు 15 మంది పోరగాళ్ళు తిరుగుతున్నారు. ఏంది 15 మంది ఎన్ని కుటుంబాలంటే నాకే పుట్టిన సార్, ఎందుకంటే మగ పోరగాడి కోసం చూస్తాను. చివరికి పుట్టిన మగపిల్లగాడు ఇంకా పుట్టల యుద్ధం జరుగుతూనే ఉంది ఆడ. అంటే అంటే చెప్తున్నా, అంటే ఇది జనరల్గా ఆపరేషన్స్ అనేది కుటుంబ నియంత్రణ కల్చరు జనరల్ బీసీఎస్ ఎస్టీలకు తక్కువ. జనాభా పెరుగుతుంది, పెరిగిన జనాభాని తగ్గించారు, ఎస్సీల జనాభా విస్తృతంగా పెరిగింది, దాన్ని తగ్గించారు. దీని మీద ఒక పోరాటం, ఇది పోరాటం ఉంటుంది. ఈ పోరాటంతో పాటుగా బీసీఎస్సీ ఎస్టీలందరినీ ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి ఆ వేదిక మీద నుంచి తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీలకి రాజ్యాధికార యుద్ధం అనే కాన్షియస్, స్వరాజ్య పాదయాత్రలనేమో వాటాల గురించి యుద్ధం మొదలైంది. స్వరాజ్య పాదయాత్రలో 10,000 కిలోమీటర్ల పాదయాత్ర రాజ్యాంగాన్ని సింబాలిక్. రాజ్యాంగాన్ని ఎందుకు సింబాలిక్ చేసినాం? మన అణగారిన వర్గాలకి AK-47 సంఖ్యలో పెట్టుకొని తిరిగిన మనోళ్ళు. మీకు నేషనల్ వైడ్ మావోయిస్టు పార్టీకి సెంట్రల్ కమిటీ, దాని మొత్తం దళాలన్నీ ఎక్కడి నుంచి పోతాయి తెలుసా? తెలంగాణ నుంచి. అంత పెద్ద లీడర్షిప్ పోయింది, ధ్వంసం అయిపోయింది. AK-47 కాదు, మన విముక్తి రాజ్యాంగంలో దాగుంది. అగ్రవర్ణాలు రాజ్యాంగం గురించి చెప్పకపోయా, కమ్యూనిస్టులు చెప్పకపోయాని రాజ్యాంగాన్ని పట్టుకొని స్వరాజ్య పాదయాత్రలో అట్టడుగున ఉన్న మంగళ శాఖల దగ్గర నుంచి బీసీ కులాల్లో ఉన్న యాదవ, ముదిరాజు, గొల్ల వరకు వాటాలెంత అనుకుంటా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు చేయబోయే యుద్ధం ఏంటంటే, ఇక రాజ్యాన్ని తెచ్చుకోవాలి బీసీఎస్సీ ఎస్టీలు. మాదిగలే రాజ్యాన్ని పరిపాలించాలనే ఆలోచన, బీసీలే రాజ్యాన్ని పరిపాలించాలనే ఆలోచన. అట్లా పొలిటికల్ లిటరసీ, కాన్స్టిట్యూషన్ లిటరసీ. మనం ఆ మధ్య ఒక ఆయన మేధావి కంప్యూటర్ లిటరసీ కావాలన్నాడు. అంటే ఆలు బండిరాలు పెదబాల శిక్ష కాదు, కంప్యూటర్ లిటరసీ కావాలన్నాడు. నేనేమంటున్నా తెలుసా? కాన్స్టిట్యూషన్ లిటరసీ కావాలంటున్నా, రాజ్యాధికారం అనే లిటరసీ కావాలంటున్నా. గొడ్లు కాసే రెడ్డి ఆయనకి చదువు లేని గొడ్లు కాసే రెడ్డి ఆయనకి కూడా రాజ్యం అంటే, అధికారం అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. కానీ మా దాంట్లో PhD చేసే ప్రొఫెసర్కి కూడా రాజ్యాధికారం యొక్క విలువ తెలియదు మాకు. ఎందుకంటే మా ప్రొఫెసర్లు రాజ్యాధికారం కన్నా చిన్న చిన్న ఇష్యూల చుట్టూ తిరుగుతుంటారు మా ప్రొఫెసర్లు. అంటే చెప్తున్నా నేను, గొడ్లు కాసే రెడ్డి ఆయన రాజ్యం అంటాడు. అందుకని ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే, ఈ వర్గీకరణ పట్ల తొందరగా 1% కాంపన్సేట్ చేసుకోవడానికి కార్పొరేషన్స్ పెట్టాలని పెట్టించుకొని మనం తొందరగా 1% నుంచి వితిన్ 1 week 10 daysలో బయటికి రావాలి. ఇక వస్తున్నది జ్యోతిరావు ఫూలే జన్మదినం, కాన్షీరామ్ జన్మదినం, అంబేద్కర్ జన్మదినం, మన పెద్ద పండుగలు వస్తున్నాయి కొద్ది రోజుల్లో. ఆ పెద్ద పండుగల లోపు మాలా మాదిగల యొక్క ఈ పంచాయతీ ఏదైతే ఉందో మొత్తానికి ఇది పరిష్కారం అయింది. ఏ కోర్టులలో కేసులేసి ఏ కోర్టులకు పోయి ఈ ఇష్యూని పెద్దగా చేస్తే అది అంబేద్కర్ ఉద్యమానికి వ్యతిరేకం అని చెప్తున్నా. ఈ సందర్భంగా అంబేద్కర్ ఉద్యమాన్ని కొనసాగించాలంటే ఒక సమస్య ఉన్నదని మీ అందరికీ తెలుసు. ఎంతో మాలలు సపోర్ట్ చేశారు వర్గీకరణ కోసం, చాలామంది. మాలలు సపోర్ట్ చేయకపోయిన వాళ్ళ గుండెల్లో సత్యం ఏంటో తెలుసు. అయ్యా, ఈ సందర్భంగా మాలలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 0.5%, 1%లో తేడా వచ్చిన కొన్ని ఉపకులాలకి చెప్తున్నా, మీరు కోర్టులకు పోయి కోర్టులలో పిటిషన్లు వేసి కోర్టుల ద్వారా మళ్ళా కేసులు తిప్పి ఈ వచ్చిన వర్గీకరణ చట్టాన్ని మొత్తం మళ్ళీ తప్పుకొట్టించి మళ్ళా కోర్టుల చుట్టూ పోరాటాల చుట్టూ తిరిగితే మళ్ళా వర్గీకరణ సమస్య 30 ఏళ్ళు అయితే 10 తరాలు సర్వనాశనం అయిపోతాయి. రాజ్యం పోయింది, రాజ్యం పోబట్టే, భూమి పోబట్టే, సంపద పోబట్టే, అధికార ప్రాతినిధ్యం పోబట్టే కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు ఇలా చచ్చిపోతారు, వైద్యం లేక, తిండి లేక, చదువు లేక. అంటే ఈ హత్యలకి మనమే కారణం. దీన్ని అర్జెంటుగా వదిలేసి నేనేమంటానంటే, మళ్ళొకసారి చెప్తాను బుచ్చన్న గారు, షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కోర్టులకు పోవద్దు, గొడవలు పంచాయతీలు పెట్టొద్దు, ఇక ప్రెస్ క్లబ్లు పెట్టి పంచాయతీలు చేయబాకండి. ఆ 1% గురించి కొట్లాడ పనిచేసి రాజ్యం కోసం కొట్లాడదామని నేను ఆహ్వానిస్తున్నా. వేదిక మించి అందరినీ అప్పీల్ చేస్తున్నా. కమ్యూనిస్టు పార్టీల గురించి కూడా మాట్లాడదామనుకుంటున్నా. తెలిసో తెలవకో మీరు
వర్గ పోరాటమే ప్రధానంగా అణగారిన వర్గాల పోరాటాన్ని మరిచిపోయి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఇక్కడ వర్గం అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు, ఇక్కడ వర్గం అంటే ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు. బేసిక్ రూట్ ఆఫ్ ప్రాలిటేరియట్ ఎవరు? ఒక మాది కులస్తుడో, మంగళాయనో, చాకలాయనో, అదే బేసిక్ ప్రాలిటేరియట్. కాబట్టి ఇక్కడ మనం కోరేది ఏంటంటే కమ్యూనిస్టు పార్టీలు కొంత ట్రాన్స్ఫార్మ్ అవుతున్నది నిజం, దాన్ని ఆహ్వానించదగ్గ విషయమే. ఈ ట్రాన్స్ఫార్మ్ అయ్యే దాంట్లో భాగంగానే మన అమరచింత సోదరుడు మిత్రుడు జాన్ వెస్లీని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా జాన్ వెస్లీగా ప్రధాన కార్యదర్శిగా పెట్టడం జరిగింది. జాన్ వెస్లీ గారు కూడా ఈ అణగారిన వర్గాల లైన్ తీసుకొని బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం గురించి పోరాడేటువంటి ఒక లైన్ తీసుకొని బీసీ ఎస్సీ ఎస్టీ చైతన్యాన్ని కార్మిక వర్గ చైతన్యంగా చూసి దాన్ని బీసీ ఎస్సీ ఎస్టీల కోసం రాజ్యం కోసం యుద్ధం చేయడమే శ్రామిక రాజ్యాన్ని తేవడం అనే అర్థంగా భావించి స్టాలిన్, లెనిన్, మార్క్స్ కోరుకున్న రాజ్యం ఏదైతే ఉందో అది బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య మీద కూర్చోవడమే వాళ్ళు కోరుకున్నది కూడా ఇదే అనే అన్వయించుకొని జాన్ వెస్లీ పోరాటానికి కూడా ముందుకొస్తే నాలాంటి వాళ్ళు, మరికొన్ని శక్తులు, మాలామాదిగల్లో ఉన్న అనేక కులాలు, బీసీ ఎస్సీ ఎస్టీ శక్తులు, కమ్యూనిస్టులు అందరం కలిసి ఈ అగ్రవర్ణ ఆధిపత్య రాజ్యాన్ని కూల్చి మన రాజ్యాన్ని తీసుకొచ్చే ఒక పెద్ద పోరాటం ఇక్కడి నుంచి మొదలు పెడదామని అప్పీల్ చేస్తున్నాం. సార్ చూద్దాం ఏమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాస్తవానికి బీసీలు, రాజ్యాధికారము, వర్గీకరణ ఒక 2-3 విషయాలు వాటిని కొంత లోతుగా అనుకున్నాము, కానీ చాలా విస్తృతమైన అంశాలు. అంటే సబ్జెక్ట్లోకి వెళ్తున్న కొద్దీ ఆనాడున్న సామాజిక రాజకీయ పరిస్థితులు, వాటికి ప్రేరేపితమైన అంశాలు, వాటిని ముందుకు నడిపించిన ఫోర్సెస్ ఏమైనా, ఇవన్నీ చాలా విషయాలు చర్చలోకి వచ్చినాయి. వీటన్నింటిపైన చాలా లోతుగా కొన్ని విషయాల్లో మరింత విస్తృతంగా వ్యక్తం చేసిన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.